హే గాయ్స్, దిస్ ఇస్ మనం బ్యాక్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా, అక్కడ ఎవరో వచ్చేసి ఆ పెద్ద మెటోరైట్ని ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటారనమాట. అది ఒక డిజాస్టర్ అనమాట. సో ఆ డిజాస్టర్ని ఆపాలని ఇప్పుడు దోగ్జా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో అందుకే దోగ్జా ఏం చేస్తాడంటే యూజింగ్ హ్యూక్ని తన వెనకల ఎక్కించేసుకొని ఇంకా హన్సెంగ్తో పాటు వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి అప్పుడు హన్సియంగ్ అడుగుతూ ఉంటుంది వెళ్తుంటే, అవును ఇంతకీ ఆ వుల్ఫ్ని అక్కడ ఒంటరిగా వదిలేయడం మంచిదేనా అంటే అప్పుడు దోగ్జా చెప్తాడనమాట, ఆ ఇమ్యూన్ రేస్ వాళ్ళు తన ఓనర్ ఉంటాడు కదా, అంటే ఆ తలిస్మన్ ఓనరు ఎక్కడున్నాడో లొకేట్ చేయగలవులే అని దోగ్జా చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు వదిలేసింటారు. ఎందుకు వదిలేసింటారు అంటే అలా అతను వచ్చేసి ఏదో మెడిటేట్ లాగా తన పవర్‌ని పెంచుకోవడం ఏదో చేస్తూ ఉంటాడనమాట. సో ఒకవేళ ఆ మెడిటేషన్‌లో నుంచి బయటకు వచ్చి లేస్తే తన కొద్దీ తనే మనల్ని కనిపెడతారులే. కానీ అంతకంటే ముందు నువ్వు కనీసం ఈ అబ్బాయిని ఈ యూజింగ్ షుక్‌ని నువ్వు మొయ్యొచ్చు కదా! నీ అవతార్ యూజ్ చేసి వేరే అంటే తనకి చాలా అవతార్స్ ఉంటాయి కదా! వేరే అవతార్‌ని బయటికి తెప్పించి దాంతో మొయ్యొచ్చు కదా! అని దోగ్జా అడుగుతూ ఉంటాడనమాట. లేదు లేదు, నేను అసలు మొయ్యాలనుకోవడం లేదు. అయినా నువ్వే ఆలోచించు, నా తలని నరికేసినాడు వీడు చాలాసార్లు, అలాంటి వీడిని నేను ఎలా మోసుకొని రమ్మంటావు అన్నట్టు హన్సోయింగ్ అంటూ ఉంటుందన్నమాట. ఇంక అప్పుడే దోగ్జా వచ్చేసి మిడ్ డే రైస్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా నన్ను నువ్వు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవచ్చు, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదని యూజింగ్యూక్ అంటూ ఉంటాడు. కిమ్ దోగ్జా అంటాడు, హే ఇప్పుడు నీకు నీ ప్రైడ్ అవన్నీ అవసరమా, ప్రస్తుతానికి మాతో పాటు రా, నువ్వు ఇలానే మాట్లాడుతున్నావు అంటే నిజంగానే నేను ఇక్కడే వదిలేసిపోతా అన్నట్టు దోగ్జా అంటాడనమాట. ఇంకా దోగ్జా అడుగుతాడనమాట, అసలు నువ్వు ఇంకా మామూలుగా అవ్వడానికి, నీకు ఇంకా బాగా నడచడానికి అందుకు ఎన్ని రోజులు పడుతుంది టైం అన్నట్లు అడిగితే యూజింగ్యూక్ 2 days అని చెప్తాడనమాట. సరేలే నువ్వు మొత్తానికి రికవర్ అయిన తర్వాత నన్నేం చంపావు కదా అన్నట్లు దోగ్జా అడుగుతాడనమాట. యూజింగ్యూక్ ఏం రిప్లై ఇయ్యడా. దోగ్జా అనుకుంటాడు, వీడు ఖచ్చితంగా నన్ను చంపేలాగానే ఉన్నాడు, నాకు యాంగ్షియస్ తెప్పిస్తున్నాడు వీడు అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. ఇంకా దోగ్జా అంటాడనమాట, నువ్వు ఇలానే ఉన్నావంటే నేను నీకేం హెల్ప్ చేయను, అయినా నువ్వే ఆలోచించు, ఎవరైతే నన్ను చంపాలనుకుంటున్నాడో వాడిని నేను నమ్మి వానికి ఎలా హెల్ప్ చేయమంటావు అన్నట్టు ఇంకా దోగ్జా అంటూ ఉంటాడనమాట. నువ్వు నాకు ఒకవేళ ఓత్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ని రాసావంటే నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను, ఎందుకంటే అప్పుడు నువ్వు ప్రామిస్ చేసినట్టే కదా నన్ను చంపవని, ఈ రెగ్యులేషన్ అయిపోయేంత వరకు నువ్వు నన్ను చంపకూడదు అన్నట్లు దోగ్జా అంటాడా. అప్పుడు యూజింగ్ హ్యూక్ వచ్చేసి ఆహా అది జరగదు అన్నట్లు అంటూ ఉంటాడనమాట. ఏం చేయాలి వీడిని అనుకుని దోగ్జా ఏం చేస్తాడంటే, సర్లే అట్లీస్ట్ నాకు ప్రామిస్ చేయి, నువ్వు నన్ను ఈ 5th సినారియో అయిపోయేంత వరకన్నా ఏం చేయవని అని దోగ్జా అంటాడనమాట. నువ్వు కానీ అది చేయలేకపోతే ఇంకా నేను నీకు అసలు హెల్ప్ చేయలేనని దోగ్జా చెప్పేస్తాడు. యూజింగ్ హ్యూక్ ప్రామిస్ చేస్తాడనమాట, ఈ 5th సినారియో అయిపోయేంత వరకు ఇంకా దోగ్జాని యూజింగ్ హ్యూక్ ఏం చేయడనమాట. సో ఇంకప్పుడు వాళ్ళు అలానే వెళ్తూ ఉంటారా, అప్పుడే ఇంకా యూజింగ్ హ్యూక్ పైన ఫ్లేమ్స్ లాగా వస్తూ ఉంటాయి అనమాట, బ్లూ కలర్వి. దాన్ని బట్టి ఇంకా అర్థమవుతుందండి, అదే ఓత్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనమాట. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక బాండ్ అనేది ప్లేస్ అయిందంట. ఇంకొకవేళ కానీ ఈ బాండ్ని ఈ ఓత్ని ఎవరైతే బ్రోక్ చేస్తారో ఖచ్చితంగా ఇంకా ఆ వ్యక్తి యొక్క హార్ట్ ఉంటుంది కదా, ఆ వ్యక్తి యొక్క హార్ట్ వచ్చేసి ఆ బ్లూ కలర్ ఫ్లేమ్స్ ఉంటుంది కదా, దాంట్లో బర్న్ అయ్యి యాషెస్ లాగా మిగిలిపోతుంది అన్నట్లు ఇంకా దోగ్జా అంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత యూజింగ్ షీక్ వచ్చేసి నేను నిన్ను చంపను, కానీ నువ్వు నాకు హిట్ ఇచ్చావు చూడు, ఒక హిట్ ఇచ్చింటాడు కదా దోగ్జా వచ్చేసి 100 వరకు తన స్ట్రెంత్ని పెంచి, ఆ హిట్ని మాత్రం నేను నీకు ఖచ్చితంగా తిరిగిస్తాను అని యూజింగ్ హ్యూక్ అంటాడు. సరే సరేలే, జస్ట్ ఒక్కటే కొట్టాలా, చాలా మెల్లిగా కొట్టాలా అన్నట్టు ఇంకా కిమ్ దోగ్జా అంటాడనమాట. ఇంకా అలా వాళ్ళు వెళ్తూ ఉంటారా, ఇంకా వాళ్ళు ఒక ప్లేస్కి వచ్చేసింటారనమాట. ఆ ప్లేస్కి వచ్చి చూస్తే ఆ బిల్డింగ్స్కి పైన అంతా మొత్తం ఏంటో ప్లాంట్స్ లాగా పువ్వుల్లాగా అట్లా ఉంటాయన్నమాట, మాన్స్టర్స్ వచ్చేసి. అప్పుడే అవి నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. అక్కడ మనం చూస్తాం కదా పువ్వుల్లాగా, అవి ఏంటంటే గ్రేడ్ 7 ప్లాంట్ స్పీసెస్ అంట, వాటి పేరు యానస్ప్లిటా అంట. అవి వచ్చేసి ఇంకా వీళ్ళు దోగ్జా వాళ్ళ గ్రూప్ వస్తే వాళ్ళని గమనిస్తూ ఉంటాయన్నమాట. ఇంకా దోగ్జా వచ్చేసి ఆ హన్సోయింగ్కి చెప్తాడనమాట, హే జాగ్రత్త, నువ్వు తొందరగా ఏం యాక్షన్ తీసుకోకు, నువ్వు వాళ్ళని ఫస్ట్ అటాక్ కూడా చేయొద్దు అని దోగ్జా చెప్తూ ఉంటాడు. చూస్తుంటే ఇక్కడ క్రోనోస్ టెర్రాఫార్మింగ్ స్టార్ట్ అయినట్టుంది అని దోగ్జా అంటాడు. టెర్రాఫార్మింగ్ అంటే ఈ 5th సినారియోలో వచ్చేసి 2 వరల్డ్స్కి మధ్యలో ఒక కాన్ఫ్రంటేషన్ జరుగుతుందంట. అదేంటంటే ఒక బ్యాటిల్ అంట, ఎర్త్ మీద ఉండే హ్యూమన్ రేసెస్కి ఇంకా వేరే వాళ్ళలో ఉంటారు కదా ఆ మాన్స్టర్స్కి మధ్యలో జరుగుతుందంట. ఎలా అయితే సోయిల్ ల్యాండ్స్కేప్ వచ్చేసి కన్వర్ట్ అయిందో ఇట్లా క్రోనోస్ లాగా, అలానే చైనాలో కూడా వచ్చేసి 3rd మ్యూరియం రియలం లాగా అట్లా మారిపోయి ఉంటుందంట. అలానే జపాన్లో కూడా ఇలానే జరిగి ఉంటుంది. జపాన్లో వచ్చేసి నైట్ పీరియడ్ ఆఫ్ ది 100 యూకాయ్ అని ఒకటి ఉంటుంది, దానిలాగా మారిపోయి ఉంటుంది. ప్రతి ప్లేస్ ఒక్కొక్కలాగా మారిపోయింది అన్నట్లు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇక్కడే కాదు ప్రతి చోట ఇలానే మాన్స్టర్స్ వాళ్ళనంతా ఆక్యుపై చేశారన్నట్టు దోగ్జా ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు, దోగ్జా హన్సోయింగ్ వచ్చేసి. ఇలా డిజాస్టర్స్ తొందరగా మేల్కొన్నాయనుకో ఆ మెటోరైట్స్ నుంచి బయటకు వచ్చి ఈ టెర్రాఫార్మింగ్ అనేది ఇంకా స్పీడ్గా జరుగుతుంది అని దోగ్జా చెప్తూ ఉంటాడు. అసలు ఆ డిజాస్టర్స్ని ఎవరు లేపుతున్నారా స్వామి అన్నట్లు ఇంకా హన్సోయింగ్ అంటూ ఉంటుందన్నమాట. నీలాంటి వాళ్ళే ఎవరో లేపుతుంటారులే, నువ్వే కదా ఫైర్ డ్రాగన్ని కూడా లేపింది అని ఇంకా దోగ్జా అంటాడు.
అప్పుడే ఇంక హన్సోయింగ్ అంటుంది, కానీ అది చాలా ఈజీ కదా, అలా చేస్తే మీతో బాగా డీల్ చేయొచ్చు అన్నట్టు హన్సోయింగ్ అంటే, అప్పుడే దోగ్జా అంటాడు, ఎలాగో అలా ఇంటర్మీడియేట్ దొకైబి వచ్చేసి మధ్యలో రెస్ట్రిక్షన్స్ని అవన్నీ పెట్టింది కాబట్టి ఫైర్ డ్రాగన్ మీద మేము తప్పించుకోగలిగాము, లేకపోతే అది అంత ఈజీగా అయ్యేది కూడా కాదు నిజం చెప్పాలంటే. అయినా కూడా నువ్వు కాదు ఆ డ్రాగన్ని తీసిందని మాత్రం నాకు చెప్పొద్దు, ఖచ్చితంగా నువ్వే అని మాకు తెలుసులే అన్నట్టు దోగ్జా అంటూ ఉంటాడనమాట. అప్పుడే మళ్ళీ హన్సోయింగ్ అంటుంది, ఒకవేళ వాళ్ళు ఈసారి కూడా ఇప్పుడు వచ్చే డిజాస్టర్స్ మీద కూడా రెస్ట్రిక్షన్స్ ఏమో పెట్టచ్చేమో అన్నట్లు అంటూ ఉంటే దోగ్జా చెప్తాడు, రెస్ట్రిక్షన్స్ అనేవి డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ మీద అస్సలు పనిచేయవు. అయినా ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిచ్యువేషన్కి ఆ దొకైబీస్ ఏ డిజాస్టర్స్ మీద కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టలేవు అన్నట్టు దోగ్జా చెప్తాడనమాట. దోగ్జా వాళ్ళు అలా వెళ్తూ ఉంటే చూస్తారనమాట, అక్కడంతా మాన్స్టర్స్ పడిపోయి ఉంటాయి. ఆ దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఇక్కడ ఉండే మాన్స్టర్స్ని మొత్తం ఎవరో అంతం చేసినట్టున్నారు, ఎవరు అసలు. ఆయన యూజింగ్ హ్యూక్ దోగ్జాని కనిపెట్టడానికి వస్తూ ఉంటాడు కదా, ఆ దారిలో ఏమైనా ఇలా అంతా చేసేసాడా అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. దోగ్జా వచ్చేసి మిడ్ డే రైస్లో అడుగుతూ ఉంటాడు, నాకు ఒక క్వశ్చన్ ఉంది అని యూజింగ్ హ్యూక్ని అడుగుతూ ఉంటాడనమాట. అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నువ్వు ఇంకా చనిపోయి తొందరగా మళ్ళీ రిగ్రెస్ అవ్వాలనే కోరుకుంటావు కదా అన్నట్టు యూజింగ్ హ్యూక్ని అడిగితే యూజింగ్ హ్యూక్ అంటాడు, అది చాలా రెడికులస్ అని అంటాడనమాట. మళ్ళీ యూజింగ్ హ్యూక్ అంటాడు, అయినా నేను అంత తొందరగా చనిపోతే అసలు దానికి అర్థం ఏముంటుంది, నేను నా ఎండ్ ఆఫ్ జర్నీని కనిపెట్టాలనుకుంటున్నాను అన్నట్టు చెప్తూ ఉంటాడా. అప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడు, అవును కరెక్టే కదా, వేస్ ఆఫ్ సర్వైవల్లో యూజింగ్ హ్యూక్ వచ్చేసి ఎప్పుడు చూసినా ఎప్పుడు ఎంత తొందరగా ఎవరినైనా చంపేద్దామా, ఎంత తొందరగా ఇది అయిపోయేసి నెక్స్ట్ రిగ్రెషన్లోకి పోదామా అనుకుంటూ ఉండేవాడు. కానీ ఆ రిజల్ట్ వల్లనే తన మెంటల్ స్టేట్ వచ్చేసి చాలా తారుమారు అయిపోయి ఉంటుంది. అందుకే అన్ని కౌంట్లెస్ ట్రాజడీస్ని అంతా ఎదుర్కొన్నాక కూడా వాడికి మైండ్ అంటే మెంటల్గా సరిగ్గా ఉండిండదు. నోవెల్ ప్రకారం చూసినా కూడా యూజింగ్ హ్యూక్ వచ్చేసి ఫస్ట్లో చాలా బాగా మామూలుగా అందరిలాగానే మామూలు హ్యూమన్ లాగానే ఉండేవాడు, కానీ లాస్ట్ వరకు వచ్చేసరికి ఇట్లా తయారైపోయాడు వీడు అని అనుకుంటూ ఉంటాడనమాట దోగ్జా. మళ్ళీ దోగ్జా అనుకుంటాడు, అయినా నేను అందరికంటే యూజింగ్ హ్యూక్ గురించి నాకే బాగా తెలుసు అనుకున్నా, కానీ మొత్తానికి ఆలోచిస్తే నాకు కేవలం యూజింగ్ హ్యూక్ థర్డ్ టర్న్లో ఉన్నాడు కదా, వాడి గురించి అంత సరిగ్గా తెలిసినట్టు లేదు అని దోగ్జా అనుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు వాడు అంత ఈజీగా అది చనిపోవాలని అనుకోడు కదా, రిగ్రెస్ అవ్వాలని అనుకోడు, అందుకు దోగ్జా అలా అనుకుంటూ ఉంటాడు. దోగ్జాకి యూజింగ్ హ్యూక్ క్యారెక్టర్ పైన అండర్స్టాండింగ్ పెరిగిందని నోటిఫికేషన్ వస్తుందా. అప్పుడే యూజింగ్ హ్యూక్ వచ్చేసి మళ్ళీ మిడ్ డే రేస్లో అంటూ ఉంటాడనమాట, అయినా నువ్వే ఫస్ట్ వ్యక్తివి నా మైండ్లోకి వచ్చింది నేను ఎవరినైనా హెల్ప్ అడగాలనుకుంటే, కానీ అసలు ఆ అబ్సల్యూట్ థ్రోన్ని కూడా విరగొట్టేంత స్టామినా స్ట్రెంగ్త్ అంతగా మేనేజ్ చేయగలిగేవాడివి నువ్వే కదా అందులో అన్నట్లు యూజింగ్ హ్యూక్ అంటూ ఉంటాడా. అయినా ఏంటి, నేను అబ్సల్యూట్ థ్రోని విరగొట్టాను కదా, నీకేం నాకు చెప్పాలనిపించడం లేదా, ఏదైనా నువ్వు నాకు చెప్పాలనుకోవడం లేదా అన్నట్లు దోగ్జా అడిగితే, అలాంటి వాటి మీద నేను నీతో మాట్లాడి ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోవాలని అనుకోవడం లేదు, కానీ అదంతా పక్కన పెట్టినా కూడా నాకు ఎప్పటి నుంచో అసలు ఆ థ్రోన్ మీద సస్పీషియస్నెస్ ఉండిందిలే, అసలు ఆ థ్రోన్ని తీసుకోవడం మంచిది కాదని నాకు ముందు నుంచే డౌట్ ఉందిలే అన్నట్టు యూజింగ్ హ్యూక్ అంటాడనమాట. ఏంటి నిజంగానా అన్నట్టు తను మనసులో అనుకుంటాడు దోగ్జా. అప్పుడే యూజింగ్ హ్యూక్ అంటాడు, అయినా నాకు తెలిసినంత వరకు నువ్వు ఇది ఖచ్చితంగా ఆ ఔటర్ గార్డ్ని దూరం పెట్టడానికే చేసింటావులే అన్నట్టు యూజింగ్ హ్యూక్ అంటాడనమాట. దోగ్జా అనుకుంటాడు, ఇదే ఫస్ట్ టైం నేను యూజింగ్ హ్యూక్తో ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఉంటూ ఉంటారు కదా, సో అదంతా పక్కన పెడితే అసలు వీడు ఇంత స్మార్ట్ అని నాకెలా తెలియకోకుండా పోయింది, అబ్బా వీడు చాలా స్మార్టే అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే యూజింగ్ హ్యూక్ అంటారనమాట, నిజం చెప్పాలంటే నాకు అనిపించింది నీ ప్లాన్ చాలా బాగుందని, కానీ దాంట్లో ఒక ప్రాబ్లం, అదేంటంటే నువ్వు ఆ అబ్సల్యూట్ థ్రోన్ని అంతం చేసిన తర్వాత మిగతా ఆఫ్టర్ మ్యాథ్ వస్తుంది కదా, అదే ఒక ప్రాబ్లం అన్నట్టు యూజింగ్ హ్యూక్ అంటూ ఉంటాడనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్సల్యూట్ థ్రోట్ని విరగొట్టాడు సరే, కానీ దాని తర్వాత మామూలుగా 5 గైడ్స్ ఉంటారు కదా 5 డిజాస్టర్స్కి, ఆ 5 గైడ్స్ వచ్చేసి దానివల్ల వేరే లొకేషన్లో ఉండిపోతారనమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇట్లా ఈ సెట్ బ్యాక్స్ అనేవి వచ్చేసి ఉంటాయి, వాళ్ళందరూ ఒకే చోటు ఉంటే అందరూ కలిసి అంతం చేసేవాళ్ళు కలిసి గైడ్స్ వల్ల, కానీ ఇప్పుడు గైడ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు ఉండడం వల్ల ఈ ప్లాన్ కొంచెం లేట్ అవుతుంది అన్నట్లు యూజింగ్ హ్యూక్ అంటూ ఉంటాడనమాట. అందుకే ఈ టెర్రాఫార్మింగ్ వచ్చేసి గ్వాంజిన్లో ఇంకా గాంగ్దోంగ్లో వచ్చేసి చాలా తొందరగా వచ్చేస్తుంది, మామూలుగా అయితే నోబెల్ ప్రకారం ఇంత తొందరగా వచ్చేది కాదనమాట. ఇంకా అది పక్కన పెట్టి ఈ వాండరర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ ఆ మెటోరైట్స్ ఉంటారు కదా, వాటి యొక్క పవర్ని యూజ్ చేసుకుంటున్నారు అన్నట్లు యూజింగ్ హ్యూక్ ఇదంతా చెప్తూ ఉంటాడా. అప్పుడే కిమ్ దోగ్జా అడుగుతారనమాట, అయినా మామూలుగా ఇట మెటోరైట్ పవర్సే కదా, అయినా దాని వల్ల ఏమి టెర్రాఫార్మింగ్ అనేది ఇంత పెద్దగా అవ్వదు కదా, అంత తొందర స్పీడ్గా ఎలా అవుతుంది అన్నట్లు దోగ్జా అంటూ ఉంటే యూజింగ్ హ్యూక్ చెప్తాడనమాట, 1 ఆఫ్ 10 ఈవిల్స్ ఉంటారు కదా, అందులో ఒకడికి ఆల్రెడీ డిజాస్టర్ మెటోరైట్ దొరికేసింది, అందుకే ఇలా జరుగుతుంది అంటే దోగ్జా ఆశ్చర్యపోతాడనమాట. ఏంటి 1 ఆఫ్ ది 10 ఈవిల్సా అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ దోగ్జా అంటాడనమాట, ఏంటి పాయిజన్ రెవెలర్ వచ్చేసి ఆ లీ సియోల్హానా,
నిజం చెప్పు సరేనా అన్నట్లు ఇంక దోగ్జా అడిగితే, ఏంటి నీకు తెలుసా అని యూజింగ్ హ్యూక్ అంటాడనమాట. అని దోగ్జా చెప్తాడనమాట, అయినా నాకు తెలిసినంత వరకు తను ఒక్కటే కదా ఈ 1000 స్పిరిట్ పాయిజన్ యూజ్ చేయగలిగేది వేరే వాళ్ళ మీద అని అంటాడు. అయినా అది అంత పక్కన పెడితే అలాంటి సిచ్యువేషన్‌లో నువ్వెందుకు ఓవర్ డోస్ అయ్యావు? నీకు ఒకవేళ నీ అపోనెంట్ ఎవరో తెలిసి తను ఈ పాయిజనర్ రెబెలర్ అని తెలిస్తే తనని హెడ్ ఆన్ చేయవు కదా, డైరెక్ట్ తన మీదకి వెళ్ళవు కదా అన్నట్లు ఇంగ కిమ్ దోగ్జా అంటూ ఉంటాడా. అప్పుడు యూజింగ్ క్యూక్ చెప్తాడనమాట, ఎందుకంటే అలా జరిగింది ఎందుకంటే నేను తనతో డైరెక్ట్‌గా మాట్లాడాలనుకున్నాను ఫస్ట్. అంటే ఏంటి తనతో మాట్లాడాలనుకున్నావా అని కిమ్ దోగ్జా అడుగుతాడు. యూజింగ్ క్యూక్ అంటాడనమాట, అవును నేను తనని మళ్ళీ నా కంపానియన్ చేసుకోవచ్చు అనుకున్నాను అని చెప్తాడు. ఇంక అప్పుడే దోగ్జాకి గుర్తొస్తుందనమాట. ఇంతకు ముందు ఉంటది కదా, ఇంతకుముందు దోగ్జా నోవెల్ చదివింటే ఒరిజినల్ నోవెల్ ప్రకారం ఏమవుతుందంటే సెకండరీ క్వశ్చన్‌లో కిమ్ నమ్వును, జీహేతో పాటి ఈ లీ సోల్హా అని ఉంటుందా, ఆవిడ కూడా యూజింగ్ క్యూక్‌తో కొంచెం క్లోజ్‌గా ఉంటుందనమాట. అదంతా పక్కన పెడితే అసలు కంపానియన్ అనేదానికంటే తన లవ్వర్ అని చెప్పొచ్చు అనమాట. లీ సోల్హా వచ్చేసి యూజింగ్ క్యూక్ వల్ల లవ్వర్ అనమాట. కిమ్ దోగ్జా అంటాడనమాట, నువ్వు ఇలా చేస్తావని మాత్రం అనుకోలేదు అంటే యూజింగ్ హ్యూక్ అంటాడు, నాకు కూడా తెలుసులే ఇది చాలా ప్యాథటిక్ అని యూజింగ్ హ్యూక్ అంటాడు. ఇంకా దోగ్జా ఏమండనమాట. యూజింగ్ హ్యూక్ అంటాడు, అయినా తను నాకు గుర్తున్నంత వరకు లీ సోల్హా కాదు, అంటే నాకు తెలిసిన క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంది, తను మాత్రం లీ సోల్హా కాదు అన్నట్టు చెప్తాడనమాట యూజింగ్ హ్యూక్. కానీ జస్ట్ ఒక్క మూమెంట్ వరకైనా నేను నమ్మాలనుకున్నాను, ఎందుకంటే ఆవిడని నేను నా మెమోరీస్లో చూశాను, తను ఇంకా బతికే ఉండింది, సో నేను తనని నమ్మాలనుకున్నాను అన్నట్లు యూజింగ్ హ్యూక్ చెప్తూ ఉంటే దోగ్జా అంటాడనమాట, నాకు అర్థమైందిలే అన్నట్టు అంటాడు. ఏంటి నీకు నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ రిగ్రెషన్ ఇవంతా బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు అన్నట్లు యూజింగ్ హ్యూక్ అంటే, నాకు నీలాగా రిగ్రెస్ అయ్యే ఎబిలిటీ అయితే లేదు కానీ నేను అండర్స్టాండ్ చేసుకోగలనులే నువ్వేం ఫీల్ అవుతున్నావో అన్నట్లు దోగ్జా చెప్తాడనమాట. ఎందుకంటే దోగ్జాకి నిజంగానే అదంతా అండర్స్టాండ్ అవుతుందనమాట. ఎందుకంటే దోగ్జా నిజంగానే వాని ప్లేస్‌లో ఉండిండకపోవచ్చు కానీ దోగ్జాకి ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ అన్నీ దోగ్జా ఆ నోవెల్ చదువుతున్నప్పుడంతా అనుభవించింటాడు కదా. అదంతా పక్కన పెడితే దోగ్జా ఇలా మాట్లాడింటాడు కదా నాకు అర్థమైందని. అది కేవలం మాటలు మాత్రమే కాదు, ఆ ఫీలింగ్స్ కూడా దోగ్జాకి అర్థమై ఉంటాయన్నమాట. ఇంతవరకు కానీ ఎవ్వరే కానీ యూజింగ్ హ్యూక్‌ని ఎప్పుడే కానీ అర్థం చేసుకోయిండరనమాట. ఇంకా ఎవరు అర్థం చేసుకోలేరు కూడా అసలు యూజింగ్ హ్యూక్‌ని అన్నట్లు ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడా. అప్పుడే నోటిఫికేషన్ వస్తుందనమాట, ద క్యారెక్టర్ యూజింగ్ హ్యూక్ ఈజ్ డీప్లీ షేకెన్ అని. అంటే యూజింగ్ హ్యూక్ కొంచెం మామూలుగా ఎప్పుడు ఉండేదానికన్నా కొంచెం ఎమోషనల్గా కొంచెం కనెక్ట్ అవుతున్నట్టు నాకు అనిపించింది అనమాట ఈ సిచ్యువేషన్లో అయితే. ఇంకప్పుడే ఇంకొక నోటిఫికేషన్ కూడా వస్తుందనమాట. యూజింగ్ హ్యూక్ వచ్చేసి ఇంకా కొంచెం దోగ్జా మాట్లాడే మాటల మీదకి అందుకు దానంతా బట్టి కొంచెం ఏదో కంఫర్ట్ దోగ్జా దగ్గర వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అదంతా పక్కన పెడితే మళ్ళీ ఇంకా యూజింగ్ హ్యూక్ అంటూ ఉంటాడనమాట, చాలా స్ట్రేంజ్‌గా ఉంది, అయినా ఇంతవరకు నువ్వు రిగ్రెసర్ కాదు, అయినా కూడా అసలు ఏంటి ఇది, నువ్వు మాట్లాడే మాటలు వింటుంటే నాకు చాలా కంఫర్ట్ ఉంది, ఏంటి నువ్వేమైనా ఇంకో రకమైన ప్రాపెట్‌వా ఏంటి, ఇది ఒక స్కిల్లా నీకు అన్నట్టు అడుగుతూ ఉంటాడనమాట యూజింగ్ హ్యూక్. అయినా నువ్వు ఇలా చేసినంత మాత్రాన నేను నిన్ను కొంచెం బాగా బెటర్‌గా అనుకుంటానని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే నేను నిన్ను అస్సలు నమ్మలేను, నువ్వు నా చెల్లెల్ని కూడా కిడ్నాప్ చేసావు, నీలాంటి వాడిని నేను అసలు వదిలిపెట్టను అన్నట్టు యూజింగ్ హ్యూక్ అంటూ ఉంటాడనమాట. కిమ్ దోగ్జా అంటాడనమాట, ఏ నిజం చెప్పు, నీకు తెలుసు కదా నేను తనని కిడ్నాప్ చేయలేదని, నేను జస్ట్ తన ప్రొటెక్షన్ కోసమే తనని నా వింగ్లోకి తీసుకున్నాను, అది నీకు కూడా తెలుసు, నీకు ఆల్రెడీ ఎప్పుడో ఆ లై డిటెక్షన్ యూస్ చేసినప్పుడే అర్థమైపోయి ఉంటుంది, కానీ నువ్వు ఇంకా ఎందుకు నేను కిడ్నాప్ చేశాను అంటున్నావు అన్నట్టు కిమ్ దోగ్జా అంటాడు. అప్పుడే వచ్చేసి హన్సోయింగ్ ఉంటుంది, కిమ్ దోగ్జా అన్నట్టు ఒక చోట ఆగి ఉంటుందా, చూస్తే అక్కడ ఏదో పెద్ద మాన్స్టర్ ఉంటుందన్నమాట. ఏంటి కిమ్ దోగ్జా అన్నట్లు వాళ్ళు చూస్తూ ఉంటారు, అది ఆకాశం నుంచి వస్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఏంటి అవి అప్పుడే గాంగ్దోంగ్ డిస్ట్రిక్ట్ వరకు వచ్చేసాయా అన్నట్టు అనుకుంటూ ఉంటే హన్సో ఏమంటుంది అనమాట, ఏంటి చాలా లేట్ అయినట్టుంది, అసలు ఏంటి ఈ డిజాస్టర్ ఆల్రెడీ మేల్కోయిందా, అసలు హ్యాచ్ అయిపోయిందా అన్నట్లు హన్సో అంటూ ఉంటే దోగ్జా అంటాడు, అలాగా కాలేదు, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ అయింటే ఆల్రెడీ 5th సినారియో స్టార్ట్ అయిపోయిండు అన్నట్లు అంటాడనమాట. అప్పుడే దోగ్జా గమనిస్తాడు అక్కడ టెరిటోరియల్ మార్క్స్ ఉంటాయన్నమాట. ఇంకా అక్కడ మార్క్స్ ఉన్నాయి, సరేలే ఇప్పుడు నుంచి ఇదంతా నాకు తెలిసినంత వరకు ఈ పాయిజన్ రెవెలర్స్ టెరిటరీ అయ్యుండొచ్చు అని దోగ్జా అనుకొని, అయినా నేను అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గానే మూవ్ అయిపోతున్నారే వీళ్ళు అని అనుకుంటూ ఉంటాడనమాట. అయినా వీళ్ళు ఇంత డిఫెన్స్ ఇంత బాగా సెటప్ చేస్తే ఇంత మంచిగా అసలు మేము ఫైట్ చేయడానికి కుదిరే ఛాన్సే లేనట్టుంది, చాలా కష్టపడాల్సిందే అని దోగ్జా అనుకుంటూ ఉంటే దోగ్జా చెప్తాడు, మనకి మొత్తానికి ఆ మెటోరైట్ ఒక్కటి కావాల్సిందే, మనకు అది కానీ మనం దొంగలి చేసామంటే మనకి కొంచెం టైం మిగులుతుంది, సో అప్పుడు ఏం చేయాలో దాని తర్వాత అదంతా నీకే వదిలేస్తున్నాను అన్నట్టు హన్సోయింగ్కి చెప్తాడనమాట దోగ్జా. యూజింగ్ హ్యూక్ అంటాడు, ఇప్పుడేం అంత రష్ అవ్వనవసరం లేదు, ఒకవేళ నిజంగానే ఆ డిజాస్టర్ బయటికి వచ్చిందే అనుకో, ఆ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది కదా, అది మనం తొందరగానే దాన్ని న్యూట్రలైజ్ చేయగలమన్నట్టు ఇంకా యూజింగ్ హ్యూక్ చెప్తూ ఉంటాడు. ఏంటి న్యూట్రలైజ్ చేయగలమా,
అసలు ఎవడు చేస్తాడు అది? నువ్వు చేస్తావా? ఈ స్టేట్‌లో ఉండి నువ్వు చేస్తావా? అంటే అయినా నువ్వే చేయాలి. ఆఫ్‌కోర్స్ నీ దగ్గరే కదా! ఇంతవరకు నీ ప్లాన్ అది కాదా అన్నట్టు యూజింగ్‌కి అడుగుతాడనమాట. దోగ్జా అంటాడు, ఏంటి? నా ప్లాన్ అదా? నీకెందుకు అనిపించింది అది? నీ కిమ్ దోగ్జా అంటే యూజింగ్ అంటాడనమాట. ఏంటి నువ్వు ఆల్రెడీ గైడ్‌ని తొందరగానే లేపేసావు, హ్యాక్ చేసేసావు. అంటే ఆ ఇమ్యూన్ తర గురించి మాట్లాడుతూ ఉంటాడు. మరి ఇంకేమి నువ్వు ఆల్రెడీ ఆ వే ఆఫ్ ది విండ్ స్కిల్ కూడా నేర్చుకొని ఉంటావు కదా! ఇప్పటికి ఇంక నీకు అదే కదా ప్లాన్ అన్నట్టు ఇంక అంటూ ఉంటే దోగ్జా అంటాడు, నేను ఇంకా అది నేర్చుకోలేదు అని అంటాడనమాట. ఇంకా యూజన్‌కి వచ్చేసి ఎందుకు నేర్చుకోలేదు? ఏంటి నీకు ఇంకా టైం దొరకలేదా? నీకు ఒకవేళ ప్రిన్సిపల్ కావాలంటే చెప్పు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని ఇంక యూజన్‌కి అంటే దోగ్జా అంటాడు. లేదు లేదు అదంతా కాదు సమస్య. నా దగ్గర టాలెంట్ లేదు. అందుకే నేను నేర్చుకోలేకపోయానని కిందకి చెప్తాడనమాట. దానికి యూజన్‌కి చాలా కోపం వచ్చేస్తుందనమాట. హే! ఏంటైతే నువ్వు ఫస్ట్ నుంచి అసలు నీకు అన్నట్లు ఇంక చాలా కోపంగా చూస్తూ ఉంటాడనమాట దోగ్జాని. అందులోపల వచ్చేసి హన్సో ఇంగ ఆపుతుందనమాట. హే! ఇక్కడే ఉన్నారు వాళ్ళు అన్నట్టు చెప్తుంది. మనం అక్కడ చూస్తాం హన్సో యంగ్‌కి చాలా అవతార్ బాడీసే ఉంటాయన్నమాట. అవన్నీ కూడా వాళ్ళతో పాటే వస్తూ ఉంటాయి. ఇంకా హన్సో యంగ్ వాళ్ళ అవతార్ బాడీకి దోగ్జా యూజింగ్ క్యూక్‌ని ఇచ్చేసి ఒక చోటికి వెళ్ళమని చెప్తాడా. ఇంగా అప్పుడే అందరూ తొందరగా పరిగెత్తండి. ఇంగా చ్యోన్హో బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తూ ఉంటారనమాట. చాలామంది అక్కడ వాళ్ళ వైపుకి వస్తూ ఉంటారు. కాపాడండి, కాపాడండి అనుకుంటూ వస్తూ ఉంటారనమాట. తొందరగా వెళ్ళండి అని వాళ్ళు వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి అటాక్స్ వస్తూ ఉంటాయన్నమాట వెనకాల నుంచి. ఇవి చూస్తుంటే ఏంటివి పాయిజన్ యారోస్ కదా అని దోగ్జా అనుకుంటాడు. ఇంక దోగ్జా పరిగెడుతూ ఉంటాడనమాట త్వరగా. ఇంక అక్కడ అప్పుడే వెబ్ వస్తుందా, ఒక వెబ్ లాగా అంతే ఆ థ్రెడ్ మనం చూసుంటాం కదా సంగ దగ్గర ఉంటుంది. అది వస్తుంది అందరినీ కాపాడడానికి ఆ థ్రెడ్ వస్తుందనమాట. అంత వాళ్ళని కాపాడేస్తుందనమాట. ఇంక అప్పుడే వాళ్ళ పైకి అటాక్ వస్తుంటే ఆ థ్రెడ్‌ని యూజ్ చేసి వాళ్ళనందరిని ఆపేస్తుందనమాట. అసలు ఏంటి ఏం జరుగుతుంది? అసలు కింద గ్రౌండ్‌లో ఏం ట్రాప్ ఉంది అన్నట్లు వాళ్ళు అనుకుంటూ ఉంటే ఇంకప్పుడే యూజిన్ చుక్‌ని మోస్తూ ఉంటుంది కదా! హన్సో ఇంగ అంటుంది, ఓయ్! ఆ అమ్మాయిని చూస్తుంటే అని అంటుందా? ఇంకప్పుడే దోగ్జా చేసి క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేద్దామని చూస్తే క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ లేదని వస్తుందా? బాగా చూస్తే దోగ్జా అక్కడ యూసంగా అనమాట. ఏంటి సంగానా అని దోగ్జా చూస్తాడనమాట. ఇంకా సంగ వచ్చేసి తన స్కిల్స్ వచ్చేసి చాలా అంటే చాలా పెరిగిపోయి ఉంటాయన్నమాట. తన స్కిల్స్‌తో అంతా ఫైట్ చేస్తూ ఉంటుందన్నమాట. గాల్లో ఎగురుతూ ఉంటుంది. ఆ వెబ్‌ని ఆ థ్రెడ్‌ని బాగా యూజ్ చేయడం నేర్చేసుకొని ఉంటుంది. ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరినీ ఈజీగా ఓడించేయగలుగుతుందనమాట సంగ తన థ్రెడ్స్ యూజ్ చేసేసి. ఏంటి తను నిజంగా నాకు తెలిసిన సంగానేనా అని దోగ్జా ఆశ్చర్యపోతాడనమాట. అసలు తను ఇంత స్ట్రాంగ్‌గా ఎలా తయారైంది అనుకుంటూ ఉంటాడు. అయినా మన దగ్గర టాలెంట్ ఉంటే ఇలానే తయారవుతారా అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడా. ఇంకొక వైపు ఏమో సంగాన్ని చంపేయండి అన్నట్లు ఇంక అక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళ పైకి. అప్పుడే యూజిన్ క్యూక్ అంటాడనమాట, హే చూసావా తను అప్పుడే ఎంత గ్రోత్ అయిపోయిందో, నువ్వు తనతో లేవు కాబట్టి తను ఇంత బాగా గ్రోత్ అయింది. అసలు నువ్వు నీ టీమ్మేట్స్ ఉన్నారు కదా వాళ్ళ క్యాపబిలిటీస్ పెంచడంలో నువ్వు అసలు హెల్ప్ చేయలేవు. చూడు లీ హ్యూన్సుంగ్‌ని చూసినా కూడా లీ హ్యూన్సుంగ్ కూడా సేమ్ అట్లానే చూడు. వాడు స్టార్టింగ్‌లో నాతో ఉండింటే చాలా పెరిగిపోయిండు. కానీ నీతో ఉండడం వల్ల చాలా తక్కువ స్కిల్స్‌లో ఉన్నాడు వాడు. అంతా నీ తప్పే అన్నట్టు ఇంక చెప్తూ ఉంటాడనమాట యూజిన్ క్యూక్. అప్పుడే దోగ్జా అంటాడనమాట, అయినా నా ఎఫర్ట్స్ ఫస్ట్‌లో నేను వాళ్ళకి పెట్టించిండకపోతే అసలు వాళ్ళు ఇంత దూరం వచ్చేవాళ్ళు కాదులే అన్నట్టు దోగ్జా అంటాడు. ఇంకా దోగ్జా మనసులో అనుకుంటూ ఉంటాడు, అయినా యూసంగా నువ్వు నేను లేనప్పుడు ఎందుకు ఇంత స్ట్రాంగ్ అయ్యావు అని అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా చూస్తాడు దోగ్జా చూసి యూసంగా ఇక్కడికి రా అని పిలుస్తాడనమాట. దోగ్జా అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు ఎలా ఉన్నావు అన్నట్లు ఇంక సంగ అడిగితే తర్వాత మాట్లాడుకుందాంలే ఫస్ట్ ఇక్కడికి రా అని దోగ్జా అంటాడనమాట. ఇంకా యూజిన్ క్యూక్ వచ్చేసి మామూలుగా మిడ్ డే గ్రేస్‌లో అంటూ ఉంటాడనమాట, హే తొందరగా ఆ హై రైజ్ బిల్డింగ్ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోండి. అక్కడికి వెళ్తే మీకు కొంచెం అంటే సిచ్యువేషన్ అర్థమవుతుంది. సరౌండింగ్స్ అని బాగా కనబడుతూ ఉంటాయి అన్నట్లు చెప్తే దోగ్జా వచ్చేసి ఇంకా సంగకి చెప్తుంటాడు, త్వరగా అక్కడ టాల్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా దాంతోకి వెళ్ళిపో అని చెప్తాడనమాట. అప్పుడే యూజిన్ క్యూక్ వచ్చేసి ఆవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నట్టు చెప్తాడనమాట. కానీ ఆవిడ అంటాడు కానీ అసలు ఎవరిని అని క్లారిటీగా చెప్పడనమాట. సంగానా లేకపోతే హన్సో యంగా అన్నట్టు దోగ్జాకి అర్థం కాదు. ఇక దాని తర్వాత అది అంతా ఆపేసి ఇంకా వాళ్ళు ఇంక అంతా పరిగెత్తకుండా ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతారనమాట. సంగా నువ్వు బాగానే ఉన్నావా అని దోగ్జా అడుగుతాడనమాట. నేను బాగానే ఉన్నాను, నువ్వు బాగానే ఉన్నావా దోగ్జా అని అడిగితే నేను కూడా బాగానే ఉన్నాను అని చెప్తాడనమాట. మేము విడిపోయి చాలా రోజులేం కాలేదు, కొన్ని రోజులే అయింది. కానీ మేము లాస్ట్ మీటింగ్ కూడా కొన్ని రోజుల కిందటే. కానీ ఎందుకు ఇంత ఆక్వర్డ్‌గా ఉంది అన్నట్లు ఇంక దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అయినా అదంతా పక్కన పెడితే ఇంక సంగాన్ని గమనిస్తే తనకి మొత్తం ఆ హై గ్రేడ్ నైఫ్స్ ఇంకా సూట్ ఇవన్నీ చూస్తుంటే దోగ్జా ఆశ్చర్యపోతాడు. ఏంటి తన దగ్గర ఇలాంటివన్నీ ఎలా వచ్చాయని అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే సంగ అంటుంది, దోగ్జా చూస్తుంటే నీ పక్క కూడా చాలానే జరిగినట్టుంది అంటే అవును అదే జరిగిందిలే అన్నట్టు ఇంక దోగ్జా అంటే నాకు తెలిసి నేను చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నాను. నేను నా కళ్ళు తెరవగానే చూస్తే నేను ఎక్కడో గాంగ్‌డోంగ్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నాను. గాంగ్‌పిల్‌దో
కూడా నాతో పాటే ఉన్నారు అన్నట్లు చెప్తూ ఉంటుంది. ఏంటి గాంగ్ పిల్లోడు కూడా నీతో పాటే ఉన్నాడా అన్నట్లు దోగ్జా సర్ప్రైజ్ అయిపోతాడనమాట. అవును నాకు ఆ అజుషి హెల్ప్ చేశాడు అన్నట్టు సంగా చెప్తుందనమాట. ఏంటి ఇప్పుడు తను అజుషి అని కూడా పిలుస్తుందా గాంగ్ పిల్తోని? అయితే మొత్తానికి వీళ్ళిద్దరు క్లోజ్గా అయినట్టున్నారు అన్నట్టు దోగ్జా అనుకుంటాడు. అసలు గాంగ్ పిల్తో ఎక్కడ అని అడిగితే ఇంకా సంగా చెప్తుందనమాట. మేమిద్దరము 2 రోజుల కిందటే సపరేట్ అవ్వాల్సింది వచ్చింది. అక్కడ ఒక ఫైటింగ్ ఉండింది గాంగ్‌దోంగ్ డిస్ట్రిక్ట్‌లో. దానివల్ల తను నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. నాకు హెల్ప్ చేస్తూ చేస్తూ తను అక్కడే ఇరుక్కుపోయాడు. నన్ను వెళ్ళిపోమని చెప్పాడు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నన్ను కాపాడడానికి తను వాళ్ళకి వలలో చిక్కున్నాడు అన్నట్టు ఇంక సంగా చెప్తూ ఉంటుందన్నమాట బాధపడుతూ. ఇంకప్పుడు దోగ్జా అనుకుంటాడు గాంగ్ పిల్తో వచ్చేసి నార్మల్ నోవెల్ ప్రకారం అయితే 1 ఆఫ్ ది 10 ఈవిల్స్ కదా. అలాంటి వాడు ఒక అమ్మాయిని కాపాడడానికి తన లైఫ్ని కూడా డేంజర్లో పెట్టుకున్నాడా అని ఆశ్చర్యపోతాడనమాట. కానీ ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు గాంగ్ పిల్తో ఇప్పటికీ చనిపోయిండడు. ఎందుకంటే గాంగ్ పిల్తో చనిపోయినాడు అనుకో దోగ్జాకి గాంగ్ పిల్తో ఒక కాంట్రాక్ట్ ఉంది కదా కాబట్టి దోగ్జాకి తెలిసిపోతుందనమాట. ఇంకా దోగ్జా చెప్తాడనమాట సంగాకి. సంగా నువ్వేం భయపడకు గాంగ్ పిల్ దొంగ బాగానే ఉన్నాడులే నువ్వేం వరి అవ్వాల్సిన అవసరం లేదు అంటే అమ్మయ్యా అన్నట్లు ఇంకా సంగా అంటుందన్నమాట. అప్పుడే ఇంకా దోగ్జా అంటాడు అవును మొత్తానికి నీ క్లాత్స్ ఇక్కడ నీకున్న నైఫ్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే సంగా చెప్తుంది. అలానే నేను ఇంకా నీకు చెప్పినట్లే ఇంకా గాంగ్ పిల్ గారితో కూడా నేను విడిపోయాను. అజీష్తో విడిపోయిన తర్వాత నేను అలా మొత్తం తిరుగుతూ ఉన్నాను. ఒక చోట చూస్తూ ఉంటే నాకు అక్కడ గ్రీన్ మెటోరైట్ కనిపించింది అని చెప్తూ ఉంటుంది. దోగ్జా ఆలోచిస్తాడనమాట. ఏంటి గ్రీన్ మెటోరైట్సా? అవి చాలా రేర్ ఐటమ్స్. అసలు నేను ఊహించలేకపోతున్నాను తనకి ఎలా దొరికింది అంత ఈజీగా అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఏంటి నువ్వు చెప్తుందంతా నిజమేనా అన్నట్టు ఇంకా హన్సోయింగ్ అడుగుతుందనమాట. ఇంకా హన్సోయింగ్ అడుగుతూ ఉంటుంది ఓకే ఒకవేళ నిజంగానే నువ్వు చెప్పింది నిజమే అనుకున్నాం, నీకు అలానే నువ్వు ఐటమ్స్ దొరికినాయి అనుకున్నాం, కానీ ఇంత ఫైటింగ్ ఎబిలిటీస్ నీ దగ్గర ఎలా వచ్చాయి? ఇంత ఐటమ్స్ ఉన్నంత మాత్రం ఫైటింగ్ ఎబిలిటీస్ వస్తాయన్న దాంట్లో సెన్సే లేదు అసలు. అసలు చెప్పు నువ్వు నిజం చెప్పు నీ స్పాన్సర్ ఎవరు? అదంతా పక్కన పెట్టి ఫస్ట్ అసలు నువ్వు ఇట్లా డెవలప్ అవ్వడానికి కారణం ఇంత స్కిల్స్, ఈ స్మూత్ మూమెంట్, ఈ డాగర్ పవర్స్ ఇవన్నీ నీకు ఇంత కొంచెం టైంలో ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? ఒకవేళ నువ్వు నిజంగానే గ్రోత్ ప్యాకేజ్ యూస్ చేసినా కూడా ఇంత స్పీడ్ అనేది అసలు ఇంపాసిబుల్. అసలు నీ స్పాన్సర్ ఎవరు అసలు? ఎవరు అతను కరెక్ట్గా చెప్పు అన్నట్లు అడుగుతూ ఉండే అప్పుడే సంఘం వచ్చేసి ఈవిడెవరు అన్నట్లు దోగ్జాని అడుగుతుందనమాట. అప్పుడే హన్సోయింగ్ అంటుంది ఏంటి నేనా? ఏంటి నీకు గుర్తులేదా? నేనే ఫస్ట్ అపోస్టల్ని అన్నట్లు సంఘాకి చెప్తే సంఘ గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. వాళ్ళు చుంగూరు స్టేషన్లోకి అటాక్ చేసింటారు కదా అప్పుడు వచ్చేసి అదంతా గుర్తు తెచ్చుకుంటుంది. గుర్తు తెచ్చుకొని ఇంక అంతే యూసంగా వచ్చేసి అటాక్ చేద్దాం అన్నట్టు రెడీ అయిపోతుంది. ఇంకప్పుడే హే సంఘ ఆగు ఒక నిమిషం అని దోగ్జా అంటాడనమాట. సంఘ నువ్వు ప్రస్తుతానికి బాగా ఆలోచించు, ఇప్పటి వరకు మాత్రం తిను మన ఎనిమి కాదు అన్నట్లు ఇంకా దోగ్జా అంటూ ఉంటాడనమాట. సంఘ అంటాడు అసలు మీ ఇద్దరు ఎంత క్లోజ్గా ఎలా అయ్యారు అంటే మేమిద్దరం క్లోజ్ కాదు అని దోగ్జా అంటూ ఉంటాడు. నీకు కూడా తెలుసు కదా అసలు చుంగురో స్టేషన్లో వీళ్ళ వల్ల ఎంతమంది చనిపోయబడ్డారు, అందులో నువ్వు అసలు మర్చిపోయావని మాత్రం నాకు చెప్పొద్దు, అసలు ఆవిడ వల్ల మనకి ఎంత నష్టం జరిగిందో తెలుసు కదా అన్నట్లు ఇంకా సంఘ అంటూ ఉంటే ఇంకా దోగ్జా అసలు ఏం చెప్పాలో అర్థం కాదనమాట. ఎందుకంటే దోగ్జా బాగా ఆలోచిస్తే యూసంగా వచ్చేసి వైస్ రిప్రజెంటేటివ్ కదా. దోగ్జా పోయినప్పుడు అంతా అక్కడ చుంగురో స్టేషన్కి తను బాగా అటాచ్ అయిపోయి ఉంటుంది చుంగురో స్టేషన్కి వాళ్ళందరికీ. అప్పుడే వెనకాల నుంచి హన్సోయింగ్ వచ్చేసి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి చుంగురో స్టేషనా? ఓ నాకు ఇప్పుడు అర్థమైంది, ఓహో నువ్వేనా అక్కడ ఉండింది చుంగురో స్టేషన్లో. ఓయ్ కిమ్ దోగ్జా, హాహా నేను చెడ్డదాన్నే అది ఒప్పుకుంటున్నాను, కానీ అట్లీస్ట్ నాకు అంటే మంచి క్యారెక్టర్ని ఎలా జడ్జ్ చేయాలో నాకు బాగా తెలుసు. నాకు తెలిసినంత వరకు ఈ అమ్మాయి నీ దగ్గర నుంచి చాలా సీక్రెట్స్ దాచిపెడుతుంది అన్నట్లు ఇంకా చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా మళ్ళీ హన్సోయింగ్ చెప్తూ ఉంటుంది నువ్వు ఇంకా చుంగురు స్టేషన్ అంటే నాకు మళ్ళీ గుర్తొస్తుంది, నేను అప్పుడు తనని అక్కడ చూసినప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు తిను అసలు ఇంత స్ట్రాంగ్గా అయితే అస్సలు లేదు. నువ్వే ఆలోచించు తను అప్పుడు ఉన్నప్పుడు తన స్కిల్స్ ఏంటి, ఇక్కడికి వచ్చినప్పుడు తన స్కిల్స్ ఏంటి చాలా మారిపోయాయి కదా, తన అంత లెవెలప్ ఎలా అయిందన్నట్టు ఇంకా హన్సోయింగ్ అంటూ ఉంటుందన్నమాట. ఒకవేళ నువ్వు ఆలోచించినా ఒకవేళ నీ కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఒక ఫ్యాబుల్ గ్రేడ్ స్పాన్సర్ అయినా కూడా అసలు ఇంత తొందరగా గ్రోత్ అనేది అసాధ్యం అసలు ఇంత చిన్న టైంలో. ఒకవేళ నీ స్కిల్స్ అంత బాగా ఎస్ఎస్ఎస్ గ్రేడ్లో ఉన్నా, యాక్సిలరేషన్ కూడా బాగా ఉన్నా, అసలు కొరియాలో ఉండే ఎంతమంది కాన్స్టిట్యూషన్స్ అసలు ఇంత బాగా బ్యాకింగ్ ఇవ్వగలవు అన్నట్లు హన్సోయింగ్ అంటూ ఉంటే దోగ్జా కూడా ఆలోచిస్తాడనమాట. నా ఎమోషనల్ మైండ్ అయితే నిజంగా దీన్ని ఒప్పుకోదు, కానీ రేషనల్గా ఆలోచిస్తే హన్సోయింగ్ చెప్పింది మొత్తం కరెక్టే. ఎందుకంటే సంఘ మ్యానా థ్రెడ్ని చూసింటాడు కదా దోగ్జా స్టార్టింగ్లో అంతా, అది అసలు ఇంత బాగా పవర్ని ఇచ్చేది కాదనమాట.
అదంతా చూసి దోగ్జా ఎవరు అనుకుంటాడని ఆ థ్రెడ్ని అదంతా చూసి దోగ్జా సంఘ ఒక స్పాన్సర్ ఎవరు అనుకుంటాడంటే అరియాండ్ అని ఒకడు ఉంటాడు, లేకపోతే అబాండెండ్ లవర్ ఇన్ ద లెబర్నెత్, ఆ రెండిట్లో ఎవరైనా అయిండొచ్చు అనుకుంటాడనమాట. కానీ వాళ్ళిద్దరిని చూస్తే ఆ 2 స్పాన్సర్స్ అయ్యే ఛాన్సే ఉంటే సంఘాకి ఇంత స్కిల్స్ పెరిగే ఛాన్స్ లేదు, ఇంత గ్రోత్ వచ్చేది కూడా కాదు, సంఘాకి ఇంత తొందరగా వచ్చేది కాదు అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా అసలు అదంతా పక్కన పెట్టినా అసలు తను చేసిన స్కిల్స్, తను హెర్మెస్ ట్రోల్ ఇవన్నీ చేసింటుంది. ఇవన్నీ మామూలు వాళ్ళు యూజ్ చేసే స్టిగ్మాస్ కూడా కాదు అసలు. అయినా ఆరెంట్స్ ఇన్కార్నేషన్ అసలు ఇలాంటి హెర్మెస్ స్టిగ్మా అనేది ఉండదు అన్నట్టు ఆలోచించి యూసంగా అని ఇంకా దోగ్జా అంటాడనమాట. ఏదో అడుగుదాం అనుకుంటాడు. ఇంకప్పుడే దొకైపి వస్తుందన్నమాట అందులో. ఆహా, అందరు ఎలా ఉన్నారు అనేసి వస్తుందన్నమాట. ఈసారి వచ్చేది బీహ్యూమ్ కాదు, ఆ ఇంటర్మీడియట్ దొకైబీ కాదనమాట, వేరే వాళ్ళు వస్తారు. ఇక్కడ మామూలుగా జరిగే సిచ్యువేషన్ చూస్తుంటే ఇక్కడ జరగాల్సిన సినారియోలోకి మీరు తొందరగానే వచ్చేసినట్టున్నారు. ఆయన నెక్స్ట్ సినారియో ఇంకా స్టార్ట్ కావడానికి ఒక వారం ఉంది కదా, కానీ మీరేంటో అప్పుడే వచ్చేసి ఈ డిజాస్టర్స్ని కూడా లేపాలని చూస్తున్నారు. దీన్ని చూస్తుంటే మీరందరూ నెక్స్ట్ సినారియోకి ఎప్పుడే పడిపోదామా అన్నట్లు ఉన్నట్టున్నారు. మామూలుగా మీకు ఇన్ఛార్జ్గా ఉండే దొకైబీ ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదనమాట. సో నేను మీకు దాని బదులుగా ఇక్కడికి వచ్చాను, నేను కొంచెం ఈజీగా తీసుకుంటాను, మీకు కూడా ఈజీగా ఇస్తాను కానీ అన్నట్లు ఏదో ఆ దొకైబీ చెప్తూ ఉంటుంది. ఆ దోగ్జా అనుకుంటాడు, చా నాకు ఏదో మంచిగా అనిపించట్లేదు, ఇదేదో తారుమారుగా జరిగేటట్టుంది అసలు అని అనుకుంటుంటే ఇంకా దొకైబీ అంటుందన్నమాట, మీ అందరికీ అదే కావాలనుకుంటే ఎందుకని నేను చేయకూడదు, అదే మీకు తొందరగా సినారియోని ఇచ్చేయమంటారా, మీకు నేను తొందరగా సినారియోస్ ఇవ్వలేదే అనుకో నేను దొకైబీని ఎలా అవుతాను అన్నట్టు ఇంక అంటూ ఉంటుందన్నమాట. అది రెడ్ కలర్లో ఉంటుంది దొకైబీ. ఇంకా దోగ్జా అనుకుంటాడు, ఏంటి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఏంటి సబ్ సినారియోనా అనుకుంటాడు. అప్పుడే ఇంకా నోటిఫికేషన్ వస్తుంది, సబ్ సినారియో వస్తుందన్నమాట. దాని పేరే డిజాస్టర్ ప్రివెన్షన్ అనమాట. సో ఈ సబ్ సినారియో వచ్చేసి డిజాస్టర్ ప్రివెన్షన్ అనమాట. ఇది డిఫికల్టీ లెవెల్ ఎస్సీ, ఇప్పటి వరకు ఉన్న దాంట్లో చాలా డిఫికల్ట్ ఇదే అనమాట. ఇంకా క్లియరింగ్ కండిషన్స్ వచ్చేసి ఎవరో తెలియని వాళ్ళు వచ్చేసి ఈ వన్ ఆఫ్ ది డిజాస్టర్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటారు, అంటే హ్యాచ్ చేయించాలని చూస్తూ ఉంటారు. సో దాన్ని ఎలాగైనా న్యూట్రలైజ్ చేసేసి ఆ డిజాస్టర్ అనేది తొందరగా రాకోకుండా చూసుకోవాలంట. అంటే తొందరగా రాకుండా కాదు, ఆ డిజాస్టర్ అనేది అంటే ఈ ప్రపంచాన్ని ఏం చేయకోకుండా చూసుకోవాలంట. లిమిట్ వచ్చేసి 2 hours అంట, 22,000 కాయిన్స్ అంట రివార్డ్ వచ్చేసి. ఫెయిల్ అయ్యిందంటే ఈ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటుంది కదా, అది త్వరగా బయటకు వచ్చేస్తుందంట. ఇప్పుడు ఎవరో దాన్ని బయటకు తీయాలని చూస్తున్నారు, దాన్ని ఎలాగోలా ఆపాలి ఇప్పుడు మొత్తానికి, అది అనమాట. సో నేను అనుకున్నట్లే ఇది వచ్చేసింది, ఇంకా మాకు తొందరగా చేసేయాలి, ఇదంతా టైం లేదు, డిజాస్టర్ హ్యాచ్ అవ్వబోతుంది అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఒక సైడ్ ఏమో ఆ అమ్మాయి ఏమో డిజాస్టర్ని హ్యాచ్ చేయడానికి మొత్తం చేస్తూ ఉంటుంది అనమాట, మ్యానాని ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు దోగ్జా వాళ్ళకి ఈ డిజాస్టర్ ప్రివెన్షన్ సినారియో వచ్చిందంటే అంటే పాయిజనర్ రివెలర్ ఉంటారు కదా, వాళ్ళ గ్రూప్కి ఈ డిజాస్టర్ డిఫెన్స్ అనే సినారియో వచ్చిండాలి. ఎందుకంటే వీళ్ళు వచ్చి ఆపుతా అంటే దాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఉండాలి కదా, ఆపకోకుండా అన్నట్లు ఇంకా దోగ్జా అనుకుని, సరే మొత్తానికి మీరందరూ ఇప్పుడు కామ్గా ఉండండి, ఇది మనం ఫైట్ చేయడానికి టైం కాదు, ప్రస్తుతం మనం ఏం చేయాలంటే ఈ సినారియోని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి, మనకి 2 hours మాత్రమే టైం ఉంది. సో మొత్తానికి ఈ 2 hours మాత్రం మనం ఈ డిజాస్టర్ని ఆపకపోతే మనం ఆ డిజాస్టర్ని ఎదుర్కోవాల్సింది వస్తుంది, కాబట్టి ఫస్ట్ దీని కథ చూసుకుందాం అన్నట్టు దోగ్జా చెప్తాడనమాట. ప్రస్తుతానికైతే ఆ డిజాస్టర్ రెవెలర్స్ది బేస్ వచ్చేసి చోన్హో స్టేషన్లో ఉందన్నమాట. సో అది గాంగ్డాన్ డిస్టిక్ ఒక హార్ట్ దగ్గర ఉంటుంది. సో మొత్తానికి ఈ టెరా ఫార్మింగ్ అంతా చాలా తక్కువగా ఫామ్ అయ్యేది ఎక్కడంటే నార్త్ ఈస్ట్లో ఉంటా. హన్సోయంగ్ సంఘ మీ ఇద్దరు కలిసి అక్కడ వాన్ గార్డ్ లాగా ఉండాలి, మీ ఇద్దరు కొట్లాడుకోవకండి అని చెప్తే వాళ్ళు సరే అని చెప్పేసి వాళ్ళు అలా వెళ్తారనమాట. ఇంకొక వైపు ఏమో దోగ్జా వచ్చేసి అలా పరిగెట్టుకుంటూ ఎక్కడికో వెళ్తాడా, చూస్తే అవతల వాళ్ళు చూసేసి ఉంటారు, ఏంటి వీళ్ళు చూసేస్తారా అనుకుంటే వాడిని కొట్టండి అని అంటూ ఉంటారు, అటాక్ కోసం వస్తారు దోగ్జా పైకి. ఇంకా అప్పుడే చంపండి, ఏంటి అక్కడ ఒకరు లేరు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేద్దంట అంటారు. అప్పుడే ఇక్కడ అవతార్ చూస్తామన్నమాట. సంఘ అటు సైడ్ ఇంకా ఈ పక్క ఏమో హన్సోయింగ్ ఇద్దరు కలిసి వీళ్ళని అటాక్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అలా జరుగుతూ ఉంటే దోగ్జా వెళ్ళి ఇక్కడ చూస్తూ ఉంటాడనమాట, వెతుకుతూ ఉంటాడు దానికోసం, ఆ మెటోరైట్ కోసం వెతుకుతూ ఉంటాడు ఎక్కడుందని. చూస్తే లాస్ట్కి దోగ్జా కనపడుతుందనమాట, ఓ ఇదిగో ఇక్కడ ఉంది, ఇదే కదా మెటోరైట్, డిజాస్టర్ మెటోరైట్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఎవరు నువ్వు అని ఒక ఆవిడ వచ్చేసి అడుగుతుందనమాట. ఆవిడ ఎవరో కాదు, లీ సియోల్ హా ఉంటుంది కదా తనే అనమాట. దోగ్జా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. దోగ్జాకి లీ సియోల్ హా ఎలా ఉంటుందో తెలియదు కదా, జస్ట్ ఆ నోవెల్లో చదివింటాడు, డిస్క్రిప్షన్ మాత్రమే తెలుసు. గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. తనది ప్యూర్ వైట్ హెయిర్, లిప్స్ దట్ స్టాండ్ అవుట్ లైక్ ఎ రెడ్ ఫ్లవర్, ఇంకా అవన్నీ ఆలోచిస్తే ఇంకా తను నాకు తెలిసి ఇదే అయి ఉంటుంది, తినే వన్ ఆఫ్ ది 10 ఈవిల్స్ అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట.
తినే ఖచ్చితంగా పాయిజన్ రెవెల్లా రిలీజ్ చేయాలా అనుకుంటాడు. ఇంక అప్పుడే ఏం జరుగుతుందంటే అక్కడ చూస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు మొత్తానికి ఆ మెటోరైడ్‌ని లేపడానికి, హ్యాచ్ చేయడానికి మూడు వేస్ ఉన్నాయి. ఫస్ట్‌దొచ్చేసి ఆ మెటోరైడ్‌ని సినారియో బేస్‌లోనే నార్మల్‌గా సినారియో ప్రకారం అది ఎప్పుడు హ్యాచ్ అవ్వాలో అప్పుడు హ్యాచ్ అవుతుంది. సెకండ్‌దొచ్చేసి ఆ మెటోరైడ్ నుంచి మనం పవర్ డ్రా చేస్తున్నామంటే ఆ మెటోరైడ్ వచ్చేసి ముందుగానే బయటకొస్తుందనమాట. ఇంకా థర్డ్ అండ్ ఈజియెస్ట్‌ది వచ్చేసి ఆ మెటోరైడ్‌కి ఆర్టిఫిషియల్ మానా మన నుంచి ఆ మానాని ఇంజెక్ట్ చేస్తే అది హ్యాచింగ్ అయ్యి బయటకొస్తుందనమాట. అంటే దాని ముందర అందరూ వాళ్ళు కూర్చొని ప్రేయర్ చేసిండేది అందుకే అనమాట. వాళ్ళ దగ్గర ఉండే మానాని దీనికి అంతా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారనమాట. లీ సోల్‌హా అందుకే ఈ రిలీజియస్ ప్లేస్‌ని తీసుకొని ఉంటుందనమాట. అంత చర్చిలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో అక్కడే ఈ మెటోరైట్ ఉంటుందనమాట. అందుకే దోగ్జా అనుకుంటారు. అందుకే ఇక్కడ తీసుకున్నట్టుంది. ఈ మానాని ఇంజెక్ట్ చేయాలనుకున్నట్టుంది అనుకోని దోగ్జా, "హే! ఏంటి నువ్వు ఇప్పుడు ఆపవా? నువ్వు ఇప్పుడు ఆపకపోతే మాతో పాటు కలిసి చచ్చిపోతావు" అన్నట్లు దోగ్జా అంటాడనమాట. "అసలు నువ్వెవరు?" అని లీ సోల్‌హా అడిగితే, "అసలు నువ్వేం ఆలోచించి ఇలా చేస్తున్నావు" అని దోగ్జా అంటాడనమాట. ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. నిజం చెప్పాలంటే థర్డ్ రీక్రియేషన్‌లో ఒరిజినల్ నోవెల్‌లో ఉంటుంది కదా! అప్పుడు లీ సోల్‌హా వచ్చేసి ఈ డిజాస్టర్ మెటోరైడ్ నుంచి పవర్ తీసుకుంటుందనమాట. వెంటనే ఇప్పుడు ఈ డిజాస్టర్‌ని ఆపేసేయని దోగ్జా అంటూ ఉంటాడనమాట. ఆపకపోతే ఏం చేస్తావన్నట్టు తను నవ్వుతూ ఉంటుంది. అంటే నువ్వు కూడా ఇక్కడే చచ్చిపోతావని చెప్పేసి దోగ్జా వాళ్ళ వైపు అటాక్‌కి దిగుదామని అనుకుంటాడనమాట. అప్పుడే లీ సోల్‌హా వచ్చేసి ఆపుతుందనమాట. ఆగు అని చెప్తుంది తన వాళ్ళకి. అప్పుడే దోగ్జా గమనిస్తే చూస్తే అటు పక్క అంతా ఏవో కొన్ని మాన్స్టర్స్ వస్తాయన్నమాట. అవి ఏంటంటే గ్రేడ్ 8 ఇన్‌హ్యూమన్ స్పీసీస్ అనమాట. దానిని ఎంటోమోర్ఫ్ అంటారనమాట. ఏంటి ఎండోమోర్ఫ్సా? అసలు ఇలాంటి పవర్ ఇచ్చే మెటోరైట్సే లేవు కదా! డిజాస్టర్ మెటోరైట్స్ ఇలాంటి పవర్ ఇవ్వవే అని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంక దోగ్జా అప్పుడే బ్లేడ్ ఆఫ్ ఫెయిత్‌ని యాక్టివేట్ చేస్తాడు. దాంతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఫ్లేమ్ ఎలిమెంట్‌ని యాక్టివేట్ చేసి ఉంటాడనమాట. ఇంకా అక్కడ వాటితో ఫైట్ చేస్తూ ఉంటాడు దోగ్జా వచ్చేసి. ఇంగ ఆ మంటలలో లీ సోల్‌హా అంటే దోగ్జాని సరిగ్గా చూడలేదనమాట. ఇంగ దోగ్జా సైగ్‌గా అటాక్ చేస్తాడనమాట తనని. అప్పుడే తన చెయిన్ అడ్డం పెడుతుంది. అప్పుడే తన చెయిన్ చూసి ఏంటి డెడ్లీ పాయిజన్ క్లానా? అసలు ఎక్కడి నుంచి వచ్చిందన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంగ దోగ్జా అంటాడు, "హే! ఇదంతా ఆపేసేయి. నువ్వు ఇప్పుడు ఈ ఎగ్‌ని హ్యాచ్ చేసినంత మాత్రం అంటే ఆ మెటోరైడ్‌ని హ్యాచ్ చేసినంత మాత్రం నీకు ఎటువంటి హెల్ప్ రాదు" అన్నట్లు ఇంగ అంటూ ఉంటాడు దోగ్జా. అయినా నీకు తెలుసు కదా! ఈ సబ్ సినారియో అనేది నువ్వు ఫెయిల్ అయినా కూడా నీకు ఎటువంటి పెనాల్టీ కూడా ఉండదు కదా! నువ్వు ఈజీగా బయటపడొచ్చు అన్నట్లు దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. కానీ తను వినదనమాట. ఇంగ దోగ్జా అనుకుంటాడు, అసలు ఏంటి? తను ఏమనుకుంటుంది అసలు? అయినా తను ఆ మెటోరైట్ నుంచి పవర్‌ని డ్రా చేసుకోవడం కంటే చూస్తుంటే తను ఆ డిజాస్టర్‌ని తను ఆబ్టైన్ చేసుకుందాం అనుకుంటుంది. ఇంగ అంతే కాకుండా ఈ డిజాస్టర్‌ని లేపడం వల్ల ఈ సోల్ మొత్తం డిస్ట్రక్షన్ అవుతుంది గదా! ఆ విషయము ఈ నోవెల్ చదవని వాళ్ళకి నార్మల్‌గా ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా అందరికీ అర్థమవుతుంది. కానీ తను ఎందుకు అలా చేస్తుంది? తను ఎందుకు అసలు ఈ డిజాస్టర్‌ని లేపాలనుకుంటుంది అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. దోగ్జా క్యారెక్టర్ లిస్ట్ యాక్టివేట్ చేస్తాడు ఓపెన్ చేసి చూద్దామని. అప్పుడే ఇంక చూస్తూ ఉంటాం. తన పేరు లీ సోల్‌హా అనమాట. 26 ఇయర్స్ ఓల్డ్. కాన్స్టిట్యూషన్ స్పాన్సర్ వచ్చేసి డివైన్ డాక్టర్ గామ్ అనమాట. అట్రిబ్యూట్స్ వచ్చేసి అడెప్ట్ హోమియోపతి రేర్, పాయిజన్ ఎక్స్పర్ట్ రేర్, ఎక్స్‌క్లూజివ్ స్కిల్స్ వచ్చేసి వెపన్ మాస్టరీ, ఫెమ్మే ఫాటల్, డెడ్లీ పాయిజన్ అడ్మినిస్ట్రేషన్, నోవెల్ పాయిజన్ ప్రిపరేషన్, డిటాక్సిఫికేషన్. ఇంకా స్టిగ్మా వచ్చేసి డెడ్లీ పాయిజన్ క్లా, 1000 స్పిరిట్ పాయిజన్, లైఫ్ అండ్ డెత్ క్రాస్ రోడ్స్. ఇంకా ఓవరాల్ స్టాట్స్ వచ్చేసి లెవెల్ 44+10, లెవెల్ 42+10 అన్ని దాంట్లోకి అట్లా 44, 35 అట్లా వచ్చి +10 అని ఉంటుంది. ఓవరాల్ ఎవాల్యుయేషన్కి వచ్చేసరికి ఇంకా ఇది ప్రోగ్రెస్లో ఉంది అని వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ బాడీ అంతా అంటే లీ సోల్‌హా బాడీ మొత్తం ఆ పారాసైట్ కంట్రోల్‌లోనే ఉంది. అంటే ఇదంతా చేస్తుంది ఆ పారాసైట్ అని మొత్తం అర్థం చేసుకోవచ్చనమాట. ఇంక పారాసైట్‌కి కొన్ని ఎబిలిటీస్ అవి ఉంటాయి కదా! అవన్నీ ఈ బాడీ అంటే లీ సోల్‌హా బాడీకి చెందినాయంట, ట్రాన్స్‌ఫర్ అయినాయంట. అందుకే లీ సోల్‌హా వచ్చేసి ఇందాక పిలిచింటారు కదా! వాటినంతటికి కంట్రోల్ చేయగలుగుతుందనమాట. ఇంక దోగ్జా అనుకుంటాడు, ఏంటి? ఇది చూస్తుంటే నేనేమనుకున్నానో అదే జరిగినట్టుంది అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట. అంటే దోగ్జా వచ్చేసి కొన్ని సీన్స్‌ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు నోవెల్‌లోటి. అంటే నోవెల్‌లో వచ్చేసి ఏమని ఉంటుందంటే 5 డామినెంట్ రేసెస్ ఉంటది కదా! ఈ వరల్డ్ ఆఫ్ క్రోనోస్‌లో. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనం ఆ ఇమ్యూన్‌తాన్ని చూసింటాం. ఇంకా మిగతా దాంట్లలో ఇమ్యూన్‌తార్ వచ్చేసి సౌత్‌కి సంబంధించిన వాడైతే పారాసైట్ వచ్చేసి వెస్ట్‌కి సంబంధించిందనమాట. ఇంక దోగ్జా అనుకుంటాడంటే పారాసైట్ పారాసైట్ వచ్చేసి నార్మల్‌గా గైడ్. కానీ ఎందుకు ఇలా చేస్తుందో దోగ్జాకి అర్థం కాదనమాట.
ఇంక మామూలుగా దోగ్జా అంటూ ఉంటాడనమాట. మామూలుగా ఈ ఫిఫ్త్ సినారియో కంప్లీట్ చేయాలంటే ఇలా గైడ్స్ వస్తారు క్రోనోస్ నుంచి. మామూలుగా క్రోనోస్‌లో 5 రేసెస్ ఉంటాయి. ఆ 5 రేసెస్‌లో నుంచి ఒక్కొక్కరిని హీరోగా చూస్ చేస్తారు. ఇంకా ఆ 5 హీరోస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఇట్లా రూన్ కాకోకుండా ఆపుతారు. అందుకే వాళ్ళు ఈ లెగసీని ఫాలో చేస్తారు. లెగసీ ఆఫ్ క్రోనోస్‌ని అసలు అని చెప్తూ ఉంటాడనమాట. ఆ కాంట్రాక్ట్ వచ్చేసి వాళ్ళు స్టార్ స్ట్రీమ్‌తో చేసుకొనింటారు. వాళ్ళు వేరే ప్రపంచం నుంచి ఈ ప్రపంచంకొచ్చారసలు. వాళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత వేరే వేరే రేసెస్ వాళ్ళని కలిసుండొచ్చు. ఇంగా వాళ్ళు ఈ డిజాస్టర్స్‌ని ఆపడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు నార్మల్‌గా చెప్పాలంటే. ఎందుకు హెల్ప్ చేస్తారంటే అలా వాళ్ళ లైఫ్స్ అనేవి వదిలిపెట్టడానికి. అంటే ఇప్పుడు ఈ 5 రేసెస్ ఉంటాయి కదా క్రోనోస్‌లో, వాళ్ళ జీవితాలన్నీ బాగుపడాలంటే వాళ్ళు ఎక్స్‌చేంజ్‌లో వీళ్ళకి హెల్ప్ చేయాలి అన్నట్లు ఉంటుందనమాట. అందుకే ఇక్కడికి గైడ్స్ రూపంలో ఆ 5 హీరోస్ వచ్చారు అన్నట్లు దోగ్జా అంటూ ఉంటాడు. అసలు నీకు ఇదంతా ఎలా తెలుసు అని ఆ పారాసైట్ అంటూ ఉంటుందనమాట. అంటే లీ సోల్హాలో ఉన్న ఆ పారాసైట్ అంటూ ఉంటే దోగ్జా అంటాడు, క్వీన్ ఆఫ్ ది పారాసైట్ రేస్ యాంటీనస్, అసలు నువ్వు లీ సోల్హావి కాదు అన్నట్టు ఇంకా దోగ్జా అంటూ ఉంటాడనమాట. అయినా నువ్వు చేయాల్సింది గైడింగ్ కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు ఆ డిజాస్టర్ని ఎందుకు లేపాలనుకుంటున్నావు అని దోగ్జా అడుగుతాడనమాట. అప్పుడే లీ సోల్హా ఫేస్ మొత్తం మారిపోతుందనమాట. అప్పుడు గ్రేడ్ 5 ఇన్సెక్ట్ రూలర్ స్పీసెస్ వచ్చేసి బయటకు వస్తుందనమాట. తనే పారాసైట్ యాంటీనస్ అనమాట. తను ఇంకా దోగ్జాని అలా చూస్తూ ఉంటుందన్నమాట. అంటే దాని అర్థం నువ్వు ఇక్కడున్న హ్యూమన్స్ అందరిని ఇన్ఫెక్ట్ చేసావు కదా, అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేసావు, అసలు ఆ డిజాస్టర్ని నువ్వు తొందరగా ఎందుకు హ్యాక్ చేయాలనుకున్నావు, దానివల్ల నీకు ఏంటి యూజ్ అసలు, అయినా మీ గైడ్స్ పర్పస్ ఏంటి, ఆ డిజాస్టర్స్ని మా హ్యూమన్స్కి రాకోకుండా వాళ్ళని అంతం చేయడము, వాళ్ళని ఆపడము, ఇలాంటివి కదా మీరు చేయాల్సింది, గైడ్ పని అది కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అందులో నువ్వు మాతో కలిసి కొత్త ప్రపంచాన్ని తయారు చేయాలి కదా, మరి ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నట్టు దోగ్జా అడుగుతూ ఉంటే తనేమో ఇంకా అటాక్ వస్తుందన్నమాట. అయినా నువ్వు ఎందుకని దీన్ని అంతం చేయాలని చూస్తున్నావు అని దోగ్జా తనని అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా తను అంటుంది ఆ పారాసైట్ యాంటీనస్ వచ్చేసి, అయినా ఏంటి ఆఫ్టర్ ఆల్ ఒక మనిషివి నీకు ఎలా తెలుసు అన్నట్టు అంటే ఇంక అప్పుడు దోగ్జా అంటూ ఉంటాడు, అయినా నీకు ఇచ్చిన మిషన్ ఏంటి, నువ్వు మమ్మల్ని కాపాడాలా, మాకు అంటే మనకు హెల్ప్ చేయాలి కదా డిజాస్టర్ని ఆపడానికి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు నీకు ఇచ్చిన మిషన్కి అగైనెస్ట్గా పోతున్నావు, అసలు ఇంకా ఇప్పటికి కూడా లేట్ కాలేదు, నువ్వు తొందరగా తన బాడీలో నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడనమాట. అంటే దోగ్జా ఏమంటూ ఉంటాడంటే, నువ్వు వెంటనే ఈ లీ సోల్హా బాడీలో నుంచి బయటికి వచ్చేసి నువ్వు నార్మల్గా నువ్వు గైడ్గా నువ్వు చేయాల్సిన మిషన్ నీకు ఉంది కదా, అది ప్రాపర్గా కంప్లీట్ చెయ్యి అని యాంటీనస్కి చెప్తూ ఉంటాడనమాట. ఇంకా ఒరిజినల్ నోవెల్ వచ్చేసి పాయిజనల్ రివీలర్ వచ్చేసి వన్ ఆఫ్ ది టెల్నీవిల్స్గా మారుతుందనమాట. కానీ అది ఎందుకు మారుతుందంటే పారాసైట్ ఇన్ఫెక్షన్ వల్లనే అనమాట. ఒకవేళ ఇప్పుడు తనలో ఉండే ఈ పారాసైట్ ఇన్ఫెక్షన్ ఈజీగా అంటే బయటకు తీయగలిగితే ఇంకా అసలు తనని చంపనవసరం లేదు కదా అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. దానివల్ల ఈ సోల్హాని చంపనవసరం లేదని దోగ్జా అనుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే యూజింగ్క్యూక్ వచ్చేసి మిడ్ నైట్ రైస్లో వచ్చేసి చెప్తూ ఉంటాడు, తన్ని చంపేసి అని చెప్తాడనమాట. దోగ్జా ఏంటి ఏమంటున్నాడు అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు యూజింగ్క్యూక్ మళ్ళీ అంటాడనమాట, మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే తన ప్రాణాలు కాదు, మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వరల్డ్ని కాపాడడమే మనకు ముఖ్యము, తన్ని చంపేసేయని చెప్తూ ఉంటాడనమాట. దోగ్జా ఆలోచించు, రేషనల్గా ఆలోచించు, తన్ని చంపేసేయని చెప్తూ ఉంటాడు. కానీ నేను తన్ని చంపితే ఓకేనా అన్నట్టు దోగ్జా అడుగుతాడనమాట యూజింగ్క్యూక్ని. ఎందుకు అలా అడుగుతాడంటే దోగ్జాకి తెలుసు కదా, అంటే వాళ్ళు సెకండరీ క్రియేషన్లో వాళ్ళకి పెళ్ళి అయిపోయి వాళ్ళకి ఒక బాబు పుట్టింటాడంట. సో అందుకనేసి ఇంకా దోగ్జా అడుగుతాడు, నీకు ఆల్రెడీ నేను దీన్ని చంపేస్తే అన్నట్టు దోగ్జా అడిగితే యూజింగ్క్యూక్ అంటాడు, ఏం పర్వాలేదులే చంపేసే అని చెప్తాడనమాట. ఇంకా కానీ దోగ్జా అనుకుంటాడు, ఒకవేళ నిజంగానే ఇప్పుడు దోగ్జా చంపేసినాడే అనుకో, లీ సోల్హా ఇక్కడ చనిపోయింది అనుకో, కానీ యూజింగ్క్యూక్ కూడా లీ సోల్హా చనిపోయిన తర్వాత తను కూడా కొంచెం మెంటల్గా ఏదో తనకి ఏదో అయిపోతుంది, తను కొలాప్స్ అయిపోతాడు, ఒకవేళ ఇలాంటి వాళ్ళని అందరినీ చంపేస్తే మళ్ళీ మనకే ప్రాబ్లం అని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలా అని చెప్పి దాన్ని చూస్తూ, నేను నిన్ను అంతం చేస్తా అని ఇంకా తన అటాక్ వస్తుందన్నమాట ఆ పారాసైట్ యాంటీనస్. ఆ పారాసైట్ యాంటీనస్ వచ్చేసి లీ సోల్హాది టౌరసన్ స్పిరిట్ ఉంటుంది కదా పాయిజన్, తనే యూస్ చేస్తుందనమాట. దోగ్జాకి ఆ స్పిరిట్ పాయిజన్ వచ్చేసి అటాక్ చేసింటే తగులుతుందనమాట చేతికి. యూజింగ్క్యూక్ వచ్చేసి అడుగుతాడు, ఏంటి అది నీకు తగిలిందా, దానికి ఏమన్నా నీ కౌంటర్ మెజర్ ఉందా అంటే కిమ్ దోగ్జా వచ్చేసి ఉంది అంటాడనమాట. అప్పుడే దోగ్జా అంటాడు, యాంటీనస్ నువ్వు చూస్ చేసుకున్న ఇన్కార్నేషన్ ఉంది కదా, తన ఒక కాన్స్టలేషన్ ఎవరో నీకు తెలుసా అసలు, ఫస్ట్ నువ్వైనా తనని ఇన్ఫెక్ట్ చేసే ముందు అసలు కాన్స్టలేషన్ గురించి తెలుసుకున్నావా,
నాకు తెలిసి నీకు తెలిసే పరిస్థితి లేదు. ఒకవేళ నీకు తెలిసింటే నువ్వు ఖచ్చితంగా ఆ బాడీని మాత్రం తీసుకొనిండవు అన్నట్లు ఇంక దోగ్జా అంటూ ఉంటాడనమాట. దోగ్జా అప్పుడే ఒకటి బుక్ ఓపెన్ చేస్తాడనమాట. ఆ బుక్ ఏంటంటే దాంగ్ రోగం అనేది ఒకటి ఇన్కంప్లీట్ అనేది ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుందనమాట ఆ బుక్ తీయగానే. దానివల్ల దోగ్జాకి ఆ పాయిజన్ నుంచి ఏం ఎఫెక్టే ఉండదనమాట. అలా దోగ్జా తప్పించుకుంటాడు ఆ పాయిజన్ నుంచి. ఇంకా మామూలుగా దోగ్జాకి ఆ బుక్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందంటే ఒక క్వాలిఫికేషన్ ఆఫ్ రూలర్ అనే సినారియో జరిగి ఉంటుంది కదా. అప్పుడు అందరూ వచ్చేసి ఫోర్ట్ టైగర్ ఈవిల్ కటింగ్ స్క్వాడ్ని వెతుకుతూ ఉంటారు కదా. కానీ దోగ్జా మాత్రం అప్పుడు అందరూ దానికోసం ఫైట్ చేస్తుంటే దోగ్జా ఇక్కడ సైడ్ నుంచి వేరే వేరే ఐటమ్స్ అన్ని పిక్ చేసుకుంటూ ఉంటాడనమాట. అందులో ఒకటే ఇదనమాట. ఇది ఒక స్టార్ ఎలిక్ ఐటమ్ అనమాట. సో దీంట్లో టోటల్గా 25 చాప్టర్స్ ఉంటాయి. దోగ్జా కేవలం 8 చాప్టర్స్ మాత్రమే తీసుకోగలిగాడు అనమాట. మిగతా వచ్చేసి తీసుకోలేకపోతూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా యాంటీనెస్ అంటూ ఉంటుంది, ఏంటి అసాధ్యం అసలు లేదు అలాంటిది, దీన్ని ఎలా ఆపగలదు అన్నట్లు ఆ యాంటీనెస్ అంటూ ఉంటే దోగ్జా అంటాడు, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, ఈ 1000 స్పిరిట్ పాయిజన్ ఉంది కదా ఇంత తొందరగా న్యూట్రలైజ్ అవ్వలేదు అసలు. కానీ ఏం చేద్దాం, ఈ డాంగ్ భోగం అనేది ఉంది కదా ఇది ఖచ్చితంగా చేయగలదు, ఎందుకో తెలుసా అని దోగ్జా అంటాడనమాట. ఎందుకంటే 1000 స్పిరిట్ పాయిజన్ని క్రియేట్ చేసిన స్పాన్సర్ కాన్స్టలేషన్ ఉంటుంది కదా, అతను ఎవరో కాదు, డాక్టర్ డివైన్ గోమ్, తనే హియోజన్ అనమాట. ఈ డాంగ్ భోగం యొక్క ఆథర్ కూడా ఆ హియోజనే అనమాట. సో అందుకని అది ఎఫెక్ట్ పనిచేస్తుంది అన్నట్టు దోగ్జా అంటూ ఉంటాడనమాట. అసలు ఈ 1000 స్పిరిట్ పాయిజన్ ఉంటుంది కదా, ఇది ఎలా మొదలై ఉంటుందంటే ఆ డాక్టర్ ఉంటాడు కదా, డివైన్ డాక్టర్, తను వచ్చేసి ఒక 1000 సౌల్స్ పైన ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటాడనమాట. దాని నుంచి పుట్టిందే ఈ పాయిజన్ అనమాట. కానీ చెప్పాలంటే ఇది ఒక ఫెయిల్యూర్ అనమాట. వేరే పాయిజన్ని తయారు చేసేటప్పుడు ఇది మధ్యలో జరిగిన ఫెయిల్యూర్. కానీ ఇదంతా పక్కన పెడితే ఈ పారాసైట్ ఉంది కదా, దీనికి అసలు ఆ డివైన్ డాక్టర్కి సంబంధం ఏం లేదు. అసలు ఈ ల్యూసోల్హా అటాక్స్ ఉంటాయి కదా, ఇవన్నీ తను ఓన్గా చేస్తున్నది. యాంటీనెస్ తన్ని కంట్రోల్ కూడా చేయలేదంట దోగ్జా అనుకుంటున్నాడు. ఇది చేయాలంటే ఖచ్చితంగా ల్యూసోల్హా ఇంటెన్షన్ ఉండాల్సిందే అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. అదంతా పక్కన పెడితే ఇంకా దోగ్జా వచ్చేసి యాంటీనెస్తో అంటూ ఉంటాడనమాట, హే నీకు తెలుసా, నేను బాగా చెప్తున్నప్పుడే నువ్వు అక్కడి నుంచి బయటకు వచ్చేసాయి తన బాడీలో నుంచి అన్నట్లు అంటూ ఉంటాడు దోగ్జా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే కాన్స్టలేషన్ వచ్చేసి డివైన్ డాక్టర్ గోమ్ వచ్చేసి దోగ్జాని చూస్తూ ఉంటాడనమాట. దోగ్జాకి అది పాయిజన్ అటాక్ అయి ఉంటుంది కదా, త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఉంటాడు. ఇంకా కాయిన్స్ కూడా స్పాన్సర్ చేస్తాడనమాట. ఇంకా ఇప్పటికీ ఇంకా లేట్ కాలేదు, తొందరగా నువ్వు నీ అంటే ఆ ల్యూసోల్హా బాడీ నుంచి బయటకు వచ్చి గైడ్ లాగా మారిపో అన్నట్టు దోగ్జా అంటూ ఉంటాడనమాట. నువ్వు నీకు తెలిసిన స్కిల్స్ అన్నీ ఇట్లా మామూలు వాళ్ళకి నేర్పించి వాళ్ళని అందరినీ బాగా చూసుకోవచ్చు అన్నట్లు చెప్తూ ఉంటాడు. అసలు నీకు ఇచ్చిన రోల్ ఏంటి, నీ మోటివ్ ఏంటి, అవన్నీ పూర్తి చెయ్యి, నీ కాన్స్టలేషన్స్ ఎలాగైనా నువ్వు మంచిగా చేస్తే నిన్ను కూడా ఏదో ఒక రోజు కాన్స్టలేషన్స్ చేస్తారు అన్నట్టు దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా యాంటీనస్ అంటూ ఉంటుంది, నాకు మీరెందరంటే ద్వేషము అని అంటూ ఉంటుందన్నమాట. దోగ్జా అనుకుంటాడు, నేను అనుకున్నట్లే ఈవిడకి మనుషుల మీద చాలా పగ ఉన్నట్టుంది, అయినా కొంచెం బాధగానే ఉంది తను ఇలా ప్రవర్తిస్తుంటే అనుకుని దోగ్జా తనతో అంటాడనమాట యాంటీనస్తో, నాకు చాలా బాధగా ఉంది, నీ వళ్ళంతా నాశనం అయిపోయినందుకు నాకు కూడా బాధగానే ఉంది, కానీ దాని అర్థం అది కాదు కదా, నువ్వు వచ్చి వేరే వాళ్ళ వాళ్ళను కూడా ఇట్లా నాశనం చేయాలని అన్నట్టు దోగ్జా అంటాడనమాట. అప్పుడు ఇంకా యాంటీనస్ అంటుంది, ఏంటి నువ్వు అందరిలో నువ్వు ఈ మాట అంటున్నావు అన్నట్టు ఇంకా చచ్చిపో అన్నట్టు అటాక్ వస్తుంది. ఇంకా తన అటాక్ వచ్చినప్పుడు దోగ్జా అనుకుంటూ ఉంటాడు, తనని తిరిగి అటాక్ చేద్దాం అనుకుంటాడు. దోగ్జా అప్పుడు అనుకుంటూ ఉంటాడు, నేను అసలు ఈ మెథడ్ని యూజ్ చేయొద్దు అనుకున్నాను, ఎందుకంటే ఈ మెథడ్ యూజ్ చేసినాడు అనుకో యాంటీనస్తో పాటు ఆ ల్యూసోల్హాకి కూడా చాలా పెయిన్ వస్తుంది అనమాట. సో దోగ్జా యూజ్ చేయొద్దు అనుకుంటాడు, కానీ ఇప్పుడు వేరే దారి లేక యూజ్ చేస్తాడనమాట. ఇంకా అప్పుడే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ దాంగ్మోగం ఇన్కంప్లీట్ ఉంటుంది కదా, దానికి స్పెషల్ ఎఫెక్ట్ యాక్టివేట్ అయి ఉంటుంది అనమాట. అదేంటంటే అక్యుపెంచర్ అనమాట. సో ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, మామూలుగా ఇప్పుడు దోగ్జా దగ్గర ఉన్నది ఫుల్గా లేదనమాట, ఇన్కంప్లీట్గానే ఉంటుంది. కానీ ఇన్కంప్లీట్గా ఉంటే మనము చేయాల్సిన మిరాకిల్స్, ఆల్ పవర్ పాయిజన్, ఇంకా ఎవరైనా చనిపోతుంటే వాళ్ళని కాపాడడం ఇవన్నీ చేయలేరు అనమాట ఇన్కంప్లీట్ ఉన్నప్పుడు. కానీ ఇన్కంప్లీట్ ఉంటే ఒకటి మాత్రం చేయగలరు, కొన్ని సింపుల్ ట్రీట్మెంట్స్ అని చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటిదంటే ఇప్పుడు ఈ బాడీలో నుంచి ఆ పారాసైట్ని బయటకు తీయచ్చంట. దోగ్జా వచ్చేసి తనకి ఒక స్కిల్ వచ్చింటుంది కదా, అది ప్రెజర్ పాయింట్ అనేది ఒకటి వచ్చింది అక్యుపెంచర్ దగ్గర, అక్కడ మామూలుగా హిడెన్ డంగ్యూన్ లోపలికే ఎంటర్ అయిన తర్వాత వచ్చి ఉంటుంది కదా, అది క్లియర్ చేయగానే అది ఇప్పుడు యూజ్ చేస్తాడనమాట. అది ఇంకా ల్యూసోల్హా బాడీ మీద ఆ ప్రెజర్ పాయింట్ని యూజ్ చేసి ఇంకా తన బాడీలో నుంచి అది చాలా పెయిన్ వచ్చి ఉంటుంది, ల్యూసోల్హా కంట్లో నుంచి నీళ్ళన్నీ వస్తుంటాయి అనమాట, చాలా పెయిన్ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు మనం. అప్పుడు తన నోట్లో నుంచి ఆ పారాసైట్ బయటికి వస్తూ ఉంటుందన్నమాట. ఆ మెడిసిన్ వచ్చేసి ఎఫెక్ట్ తీసుకొని ఉంటుంది, అలా తన బాడీలో నుంచి అదంతా బయటికి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇదంతా చూసిన డివైన్ డాక్టర్ గోమ్ వచ్చేసి థ్యాంక్స్ చెప్పుకుంటూ తనకి స్పాన్సర్షిప్ ఇస్తాడనమాట. అప్పుడే ల్యూసోల్హా వచ్చేసి మామూలుగా అయిపోయి అసలు ఎవరు నువ్వు అని అడుగుతుంది. అలానే ఇంకా కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు అని డిజీగా ఉండి ఉంటుంది. ఇంకప్పుడే దోగ్జా చెప్తాడనమాట,
నేను ఇక్కడికి యూజింగ్ హ్యూక్ పంపించడం వల్ల వచ్చాను అని చెప్తాడు. అంటే లీ సోల్హా అడుగుతుందనమాట, అసలు యూజింగ్ హ్యూక్ ఎవరు, వాడేవాడు అసలు అన్నట్లు అడిగితే యూజింగ్ హ్యూక్ మామూలుగా మిడ్ నైట్ రేస్లో నుంచి అంటూ ఉంటాడనమాట, కిమ్ దోగ్జా ఇలాంటివన్నీ చేయకు, ఇవన్నీ అనవసరం అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. నీకే తర్వాత తెలుస్తుందిలే అన్నట్టు కిమ్ దోగ్జా వచ్చేసి లీ సోల్హాకి చెప్పేసి మామూలుగా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి దీనివల్ల ఈ పాయిజన్ రెవెలర్ ఉంటారు కదా, లేదు పాయిజన్ రెవెలర్ కాదు, సెయింట్ ఆఫ్ ది హీలింగ్ అంటే లీ సోల్హా ఉంటుంది కదా, తను ఇప్పుడు నార్మల్గానే యూజింగ్ క్యూక్ పార్టీలో ముందులాగానే ఏ ఇష్యూస్ లేకుండా జాయిన్ అయిపోవచ్చు. సో మొత్తానికి బాగానే జరిగిందిలే అన్నట్టు ఇంకా అనుకుంటూ ఉంటాడు దోగ్జా. ఇంకప్పుడే కిమ్ దోగ్జా అందరినీ అంతం చేసేసాం, అందరినీ చూసుకున్నాం అన్నట్టు ఇంకా సంగా అండ్ స్వయంగా వచ్చి చెప్తూ ఉంటారనమాట. ఇంకా దోగ్జా అనుకుంటాడు, ఏంటి అంత తొందరగా వాళ్ళందరినీ ఓడించేశారా అని అనుకుంటూ ఉంటే ఇంకప్పుడే మళ్ళీ చెప్తాడు దోగ్జా, దగ్గరికి రావద్దు, మీరు అక్కడే ఉండండి అన్నట్టు దోగ్జా చెప్తాడు. అప్పుడే చూస్తే అది ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చి ఉంటుందా ఆ లీ సోల్హాలో నుంచి, పారాసైట్ది, అది మొత్తం ఏదో ఒక రకంగా ఫామ్ అయిపోతూ ఉంటుందన్నమాట. తను ఒక ఏదో రూపం వచ్చి ఉంటుందన్నమాట. దోగ్జా అనుకుంటాడు, ఏంటి ఇది నిజమైన రూపమా ఆ క్వీన్ ఆఫ్ పారాసైట్స్ది, యాంటీనస్ది అని అనుకుంటూ ఉంటాడు. దోగ్జా అంటాడు, మీరు వెనకలే ఉండండి లేదంటే మీరు ఇన్ఫెక్ట్ అవుతారని సంగాకి హన్సుయంకి చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే యాంటీనోస్ వచ్చేసి దోగ్జా పైకి అటాక్ చేస్తూ ఉంటుందన్నమాట. అటాక్ చేస్తుంటే దోగ్జాకి తగులుతుంది కూడా. ఏంటి ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చింది, తన అగిలిటీ లెవెల్ ఖచ్చితంగా 50లో ఉండిండొచ్చు, కానీ ఇప్పుడు నేను ఎంతైనా కానీ ఇక్కడ చేసే మూవ్స్ని నేను అవాయిడ్ చేయలేను అని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఎందుకంటే తను ఎట్లయినా కూడా హీరోగా చూస్ అయింది కదా, తను వేరే వరల్డ్ నుంచి వచ్చిన తర్వాత హీరోగా చూస్ అయింది అంటే దాని అర్థమైంది ఇంత ఈజీగా తిని డిస్ట్రాయ్ చేయగలిగితే దానికి అర్థం ఏముంది అసలు. అయినా తిన పవర్ కూడా దాదాపు ఇంకా లైకాన్కి అంటే సమానంగా ఉంటుంది, అంత పవర్ఫుల్, నేను అంత ఈజీగా ఓడించలేనని అనుకుంటూ ఉంటాడు దోగ్జా. అప్పుడు తను వచ్చేసి దోగ్జా పైకి అటాక్ చేస్తుంది అనమాట. దోగ్జా ఎక్కడికో వెళ్ళి పడతాడు. ఏంటిది, ఇంకొంచెం సేపు నేను ఇది ఎండ్యూర్ చేయగలిగితే, ఇది తట్టుకోగలిగితే అని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. దోగ్జా ఏమనుకుంటాడంటే మనసులో, మామూలుగా ఇలా గైడ్స్ అనేవి ఇట్లా రూల్స్కి అంటే విరుద్ధం అనమాట. ఇలా వీళ్ళని అటాక్ చేయడము, వాళ్ళ పవర్స్ని యూజ్ చేసి వేరే వాళ్ళ పైన అటాక్ చేయడం, అందులో ఈ సినారియో అయిపోకముందే వీళ్ళ ఫుల్ పవర్ని కూడా యూజ్ చేయకూడదు కదా. ఇంకా నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఇలా చేస్తే వాళ్ళకి ప్లాజిబిలిటీ స్టార్మ్ ఆఫ్ ఆఫ్టర్ మ్యాథ్స్ అని ఒక ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. దాన్ని తను తట్టుకోలేదులే అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జా దగ్గర వైబ్రేట్ అవుతూ ఉంటుంది, అది ఉంటుంది కదా తలిస్మన్, అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. దోగ్జా అనుకుంటాడు, ఓ నా దగ్గర ఇది ఉంది కదా, నేను మర్చిపోయినాను అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే యాంటీనస్తో అంటాడనమాట, ఇది చెప్పడానికి సారీ, కానీ నేను కాదు నీ అపోనెంట్ని అని చెప్తే అది ఆశ్చర్యపోతుంది, అసలు ఏం మాట్లాడుతున్నాడు అని కన్ఫ్యూజ్ అయిపోతుంది ఫస్ట్. అప్పుడే చూస్తామన్నమాట, అప్పుడే విండ్లో ఏదో చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఏంటిది అనుకుంటూ ఉంటే అప్పుడే లైకాన్ వస్తాడనమాట. అంటే అప్పుడు లైకాన్ వచ్చేసి, ప్రొటెక్టర్ చూశాను, మీరు నన్ను పిలిచారు కదా అన్నట్లు అంటూ ఉంటే యాంటీనస్ వచ్చేసి లైకాన్ అని ఆశ్చర్యపోతుంది అనమాట. లైకాన్ అంటాడు, యాంటీనస్ అసలు ఏంటి నువ్వు చేస్తున్న దానికి అర్థం ఏంటి, అయినా నువ్వు మర్చిపోయావా మనకి ఇచ్చిన మిషన్ ఏంటి, అసలు మనం దేనికోసం పోరాడుతున్నాం, మనం వేటితో ఎదుర్కోవాలి, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అన్నట్లు లైకాన్ అడిగితే ఇంకా యాంటీనస్ అంటూ ఉంటుంది, ఏంటి మిషన్సా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, అసలు మనం ఎప్పటి నుంచి అవి చేయాలని రూల్ ఉంది అన్నట్లు ఇంకా అంటూ ఉంటుందన్నమాట. లైకాన్ అంటాడు, అయినా మనం గైడ్స్ అంటే ఏం చేయాలి, ఇక్కడ ఉండే వాళ్ళకి ఈ వేరే వరల్డ్స్లో వాళ్ళకి మనం కరెక్ట్ అయిన టెక్నిక్స్ నేర్పించి వాళ్ళని ఆ డిజాస్టర్స్ రాకుండా అడ్డుకునేలాగా చేయాలి, అంతా మర్చిపోయావా, అసలు మన క్రోనోస్లో నుంచి ఎంతమంది వారియర్స్ సాక్రిఫైస్ చేశారు దీనికోసం, మనం ఈ డిజాస్టర్స్ని ఖచ్చితంగా ఆపాలి, అసలు ఈ టెర్రాఫార్మింగ్ ఇదంతా ఆపాలి మనము, లేదంటే ఇక్కడ చాలా ప్రాబ్లం అయిపోతుంది, మనం అసలు ఇక్కడ ఉన్న సివిలైజేషన్ అంతా మళ్ళీ మార్చాలి, మనం అసలు కొత్త వరల్డ్ని ప్రారంభించాలి, అసలు నువ్వు అసలు మర్చిపోయావా మనకిచ్చిన సాక్రెడ్ మిషన్ ఏంటని లైకాన్ వచ్చేసి ఇలా మొత్తం చెప్తూ ఉంటాడనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నిజంగా లైకాన్ చెప్పింది కరెక్టే, వాళ్ళకి ఈ సివిలైజేషన్ ఉంటుంది కదా క్రోనోస్ది, అదంతా మళ్ళీ న్యూగా ప్రారంభించి కొత్త వరల్డ్ని చేయడానికే ఇక్కడికి వచ్చింటారు. మెయిన్ వీళ్ళు వచ్చిండేది నార్మల్గా గైడ్ లాగా, వీళ్ళకి అల్లైస్ లాగా ఉండి హెల్ప్ చేయడానికి మాత్రమే కాదు, వీళ్ళు క్రోనోస్ని మళ్ళీ తయారు చేసుకోవడానికే ఇక్కడికి వచ్చింటారనమాట. సో ఇంకా లాస్ట్ చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కొన్ని మోటివ్స్ ఉంటాయన్నమాట ఇవన్నీ చేయడానికి. ఇంకా అదంతా పక్కన పెడితే లైకాన్ చెప్తూ ఉంటే ఇక్కడ ఏమో యాంటీనస్ ఏమో విందనమాట, ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఏం బాగుతున్నావు, నీకన్నా అర్థమవుతుందా, ఏంటి ఇది మన మిషన్ అంటున్నావా, అసలు ఈ డిజాస్టర్స్ ఆపడం మన మిషనా, అయినా నువ్వు అంత బాగా వీళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే నువ్వే చేసుకో,
అయినా నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే ఏం చేయలేవు, పక్కన నిలబడాలి, చూడాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ ఆ డిజాస్టర్స్ ఎత్తి మీదకి వచ్చేసాయి అన్నట్టు ఇంకా అది అంటూ ఉంటుంది. అప్పుడే వచ్చేసి ఇంకా హన్సోయింగ్ అడుగుతుందనమాట, అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నట్లు హన్సోయింగ్ అడిగితే ఇంకా ఇటు పక్క యాంటీనస్ ఏమో అంటూ ఉంటుంది, లైకాన్ నువ్వు నాకేం డిఫరెంట్ కాదు, నువ్వు నాలాంటి వాడివే, నువ్వు కూడా ఈ ఎర్త్కి వచ్చింది ఇక్కడ రివెంజ్ తీర్చుకోవడానికే కదా, అసలు ఆ డిజాస్టర్స్ని మన దగ్గరికి ఎవరు పంపించారో వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది అన్నట్లు మాట్లాడుతూ ఉంటే లైకాన్ అంటాడు, యాంటీనస్ నువ్వు ఇలానే చేస్తున్నావంటే నువ్వు చనిపోతావు, నేను చెప్తున్నాను, నా మాట విను ప్లీజ్. అసలు ఈ స్టార్ స్ట్రీమ్ది నీకు తెలుసు కదా, ఈ ప్లాజిబిలిటీ ఉంటుంది, నువ్వు ఇలా గైడ్ రూల్స్ని వైలేట్ చేసావంటే నీకు చాలా అసలు తట్టుకోలేవు, నువ్వు ఆ పెయిన్ని కూడా వాళ్ళు నేను అసలు వదిలిపెట్టరు అన్నట్లు చెప్తూ ఉంటే యాంటీనస్ అంటూ ఉంటుందన్నమాట, నీకు తెలిసిన యాంటీనస్ ఎప్పుడో చనిపోయింది, అసలు తన హోమ్ టౌన్లోనే చనిపోయింది, ఇప్పుడు ఉన్నది ఖచ్చితంగా యాంటీనస్ మాత్రమే కాదు, తిను ఒక ఎంటైర్ పారాసైట్ రేస్ నుంచి మొదలైనది అన్నట్లు ఇంకా చెప్తూ ఉంటుంది అది వచ్చేసి. ఇంకా లైకాన్ అంటాడు, నాకు అర్థమైందిలే, ఇప్పటి నుంచి నేను నీకు ఏం చెప్పినా దానికి అసలు అర్థమే ఉండదు, నువ్వు అసలు నా మాట వినదలుచుకోలేదు కదా, అయితే ఇప్పటి నుంచి నువ్వెవరో నేనెవరో మన ఇద్దరికి అసలు సంబంధమే లేదు అని చెప్తూ ఉంటాడా. యాంటీనస్ అంటుంది, లైకాన్ వూల్ఫ్ ఆఫ్ ఇమ్యూన్ థాట్సా, చూద్దాంలే, అసలు నువ్వు అసలు మర్చిపోయినట్టున్నావు మన క్రోనోస్ హిస్టరీ గురించి, ఏం జరిగిందో మర్చిపోయావా అంత తొందరగా, అయినా ఇంతకుముందు ఎప్పుడే కానీ ఒక వూల్ఫ్ ఒక పారాసైట్ని ఓడించిందే లేదు అన్నట్లు యాంటీనస్ చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోతుందనమాట. అప్పుడే ఇంకా లైకాన్ అంటాడు, నేను కూడా నీకు తెలిసిన ఒకప్పటి ఇమ్యూన్ తాన్ని కాదు అన్నట్లు అంటూ ఉంటే పైనుంచి గాల్లో నుంచి యాంటీనస్ అంటూ ఉంటుందన్నమాట, ఆహా చాలా అమ్యూజింగ్, సర్లే చూద్దాంలే అసలు ఎలా జరుగుతుందో ఇదంతా, నువ్వు ఎంత మెచ్యూర్ అయ్యావో కూడా ఇలానే చూద్దాంలే అన్నట్టు అది అంటుందన్నమాట. అప్పుడే అది వచ్చేసి యాక్సిలరేటింగ్ వింగ్స్ యాక్టివేట్ చేస్తుంది అనమాట స్కిల్, అది పైన నుంచి ఇలా లైకాన్ మీదకి కిందికి వస్తూ ఉంటుంది అనమాట, చాలా స్పీడ్తో వస్తూ ఉంటుంది. అప్పుడే వచ్చేసి ఇంకా అది మాత్రమే కాకోకుండా మ్యాంటిస్ క్లీవ్స్ వీల్ ట్రాక్స్ అనేది కూడా యాక్టివేట్ చేస్తుంది అనమాట, అది కూడా లెవెల్ 8లో ఉంటుంది. సో ఆ 2 అటాక్స్ని ఒకేసారి లైకాన్ మీదకి చేస్తే లైకాన్ ఏమో తప్పించుకుంటాడనమాట ఫస్ట్దేమో, ఇంకా తర్వాత వాళ్ళ మధ్యలో ఇలానే అటాక్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడే దూరం నుంచి వీళ్ళు చూస్తూ ఉంటారు. సంగా అంటుంది, అసలు ఏంటి అది ఎలాంటి స్కిల్, అసలు అంత యాక్సిలరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్లు అంటే, లేదు అదేం అలా కాదు, అది వే ఆఫ్ ది విండ్ అన్నట్టు ఇంకా దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. వే ఆఫ్ ది విండ్ వచ్చేసి మనం డిఫెన్స్ లాగైనా యూజ్ చేయొచ్చు, అఫెన్స్ లాగైనా యూజ్ చేయొచ్చు, సో ఇది బాగా మంచి స్కిల్లే, ఏందో నేను ఇది నేర్చుకుంటే బాగుండు, నేను అసలు ఇది ఒక్క స్కిల్ నేర్చుకోగలిగింటే ఎంత బాగుండు అని అనుకుంటూ ఉంటాడు దోగ్జా. ఎందుకంటే ఈ స్కిల్ నేర్చుకుంటే మిగతా స్కిల్స్ అన్నీ నేర్చుకోకపోయినా ఏం కాదనమాట, వాటన్నిటికి బదులు దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా అలా అనుకుంటూ ఉంటాడు దోగ్జా. ఇంకా వీళ్ళేమో ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు ఒకవైపు. ఇంకప్పుడే ఆ ఇమ్యూన్ లైకాన్ వచ్చేసి తన స్కిల్ యూజ్ చేస్తూ అంటూ ఉంటాడనమాట, క్వీన్ ఆఫ్ పారాసైట్, ఈ విండ్ ఎనర్జీ ముందర నువ్వు నీల్ చేయాల్సిందే అన్నట్లు అంటూ ఉంటాడనమాట. దాని తర్వాత తన విండ్ ఎనర్జీ యూజ్ చేస్తాడనమాట ఆ పారాసైట్తో. ఆ పారాసైట్ బాడీ మొత్తం ఎలా అంటే అలా అయిపోతుంది ఇంకా దానికి. ఇంకా ఫైట్ చేసిన తర్వాత అప్పుడే ఇంకా తను వీక్ అయిపోతుంది అనమాట యాంటీనస్ మొత్తం. ఇంకా యాంటీనస్ వీక్ అయిపోతే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు ప్రస్తుతానికి లైకాన్ దగ్గర మామూలుగా ఉండే పవర్ కంటే ఇప్పుడు చాలా పవర్ పెరిగి ఉంటుందన్నమాట. ఇంకా ఇంత పవర్ జరిగిన తర్వాత కూడా, ఇంత బాగా ఫైట్ చేసిన తర్వాత కూడా నాకు తెలిసి ఇప్పుడు యాంటీనస్ కూడా ఏం చేయలేదు అసలు, ఎందుకంటే ఇతనికి చాలా పవర్ అప్ అయింది కదా అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు యాంటీనస్ ఏం చేస్తుందంటే ఇది ఖచ్చితంగా ఇలా ముగియదు అని చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళి ఆ మెటోరైట్ దగ్గరికి వెళ్తూ ఉంటుందన్నమాట. యూజింగ్ హ్యూక్ వచ్చేసి మిడ్ డే రేస్లో చెప్తూ ఉంటాడు, కిమ్ దోగ్జా తొందరగా వెళ్ళి తను చంపేసేయి అని చెప్తూ ఉంటే అంటే ఆ యాంటీనస్ వచ్చేసి తనలో ఉండే రిమైనింగ్ మ్యానా ఉంటుంది కదా, అదంతా తీసుకొని వచ్చి ఆ మెటోరైట్కి లోపలికి ఇంజెక్ట్ చేస్తుంది అని అంటూ ఉంటాడా. ఇంకా దోగ్జా అనుకుంటాడు, ఏంటి ఇలా జరుగుతుంది, నేను దాన్ని ఖచ్చితంగా ఆపాల్సిందే అనుకున్నట్టు తన వైపుకి వెళ్తూ ఉంటాడు దోగ్జా వచ్చేసి. యాంటీనస్ ఏమో అంటూ ఉంటుంది, అంటే నా వరల్డ్ కోసం, నా రేస్ కోసం, నా పిల్లల కోసం నేను ఖచ్చితంగా అసలు ఈ వరల్డ్ని డిస్ట్రాయ్ చేయకోకుండా ఆపను, నన్ను అంటే వీళ్ళ వరల్డ్ని, యాంటీనస్ వాళ్ళ వరల్డ్ని నాశనం చేసినందుకు ఖచ్చితంగా నేను పగ తీర్చుకుంటాను అన్నట్లు చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడే దోగ్జా వచ్చేసి బ్లేడ్ ఆఫ్ ఫెయిత్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేస్తాడు. యాక్టివేట్ చేసి ఇంకా అంటే దాన్ని చంపేయాలనుకుంటాడు, ఆపాలనుకుంటాడనమాట. ఒకవైపు లైకాన్ కూడా ట్రై చేస్తాడనమాట తను ఆపాలని తన విండ్ ఎనర్జీతో. ఇంకా దోగ్జా అంత లోపల యాంటీనస్ తలని నరికేస్తాడనమాట. ఇంకా దోగ్జా అనుకుంటాడు, అమ్మయ్య అయిపోయిందా, మొత్తానికి ఆగిపోయిందా అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా ఆ లైకాన్ అంటాడు, ఓ ప్రొటెక్టర్ నన్ను క్షమించండి అంటూ ఉంటే అంతలోపల ఆ మెటోరైట్ అనేది పగిలిపోతుంది అనమాట, హ్యాచ్ అయిపోతుంది. అది వచ్చి వీళ్ళ మీదకి అంతా వస్తుందన్నమాట, అంతా గాయాలవుతాయి దోగ్జాకి మొత్తం. నేను ఆపలేకపోయాని అని దోగ్జా అనుకుంటాడు. అప్పుడే ఇంకా వీళ్ళకి నోటిఫికేషన్ వస్తుందన్నమాట, మీరు ఈ సినారియోని ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి. ఇంకా సంగా వచ్చేసి దోగ్జా అని చూస్తుందన్నమాట. అప్పుడే మనం చూస్తాం మధ్యలో ఆ మెటోరైట్ నుంచి ఒక మనిషిలాగా వచ్చింటాడనమాట బయటికి. అతను వచ్చేసి అంటూ ఉంటాడు, ఇది
ఇది అసలు ఇదేనాది అన్నట్టు ఏదో అనుకుంటూ ఉంటాడనమాట. ఆ మనిషి వచ్చేసి డిజాస్టర్ ఆఫ్ క్వెషన్స్ అనమాట. మనకి కొంచెం ఏదో ఫ్లాష్ బ్యాక్ లాగా ఏదో చూపిస్తూ ఉంటారనమాట. అక్కడ ఒక చిన్న పిల్లోడు, ఐ మీన్ చిన్న పిల్లోడు అంటే ఒక టీనేజ్ బాయ్ కూర్చొని ఉంటాడనమాట. ఏంటి నేను హీరోనా? ఏంటి నేను నిజంగానే హీరో అవ్వగలనా అని అడుగుతూ ఉంటాడనమాట. అక్కడ ఒకటి ఏదో యెల్లో కలర్‌ది రౌండ్‌గా బాల్ లాగా ఉంటుందనమాట. అది కొంచెం దాని అంతే ఎనర్జీ ఉంటుంది దానికి. దాంతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఏంటి నిజంగా ఇదేనా అన్నట్టు ఇంక ప్రెజెంట్ చూపిస్తూ ఉంటారనమాట. అప్పుడే వచ్చేసి హన్సు ఇంక అడుగుతూ ఉంటుంది. హే! అది చూసావా అన్నట్టు అడుగుతూ ఉంటే అప్పుడే దోగ్జాకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఈ గుడ్డు వచ్చేసి ఐ మీన్ ఈ మెటోరైట్ వచ్చేసి ఇప్పుడే హ్యాచ్ అవ్వాల్సింది కాదు కదా! తొందరగా హ్యాచ్ అయింది. ప్రీమెచ్యూర్‌గా హ్యాచ్ అయినందుకు అది కొంచెం వీక్‌గా ఉంది అని నోటిఫికేషన్ వస్తుంది. ఈ డిజాస్టర్ ఆఫ్ క్వెషన్స్ కొంచెం వీక్‌గా ఉండింటుందనమాట. సో, ఇంత తొందరగా దీన్ని హ్యాచ్ చేసినందుకు వాళ్ళకి పెనాల్టీ ఏం పడి ఉంటుందంటే 3 మినిట్స్ వరకు అసలు ఆ డిజాస్టర్ ఆఫ్ క్వెషన్స్‌ని ఎవరు గాని అటాక్ చేయకూడదంట. దోగ్జా అనుకుంటాడు ఏంటి పెనాల్టీనా? అయినా పెనాల్టీ ఇయ్యాల్సింది వాడికి కదా! మనకెందుకు ఇచ్చారు? వాడికి ఇస్తే వాడు చచ్చేవాడు. కానీ ఇప్పుడు మనకిచ్చారు కాబట్టి వాడిని చంపలేమని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. వాడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చచ్చిపోవాలి లేకపోతే ప్రాబ్లమ్‌ని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అందులోపల ఆ డిజాస్టర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి ఏంటి అక్కడ ఒక అమ్మాయి గాయపడి ఉండి ఉంటుందనమాట. ఆ అమ్మాయి దగ్గరికెళ్తాడు. ఏంటి ఒక పర్సనా? ఓహ్! మీరు బానే ఉన్నారా? అయినా నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడగచ్చా? అని అడుగుతాడా? అంటే ఆ అమ్మాయి ఎవరు అని అంటుందనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు. లేదు లేదు నువ్వు ఆన్సర్ చేయకూడదు అని అనుకుంటూ ఉంటాడనమాట. ఏంటి ఈ ప్లేస్ ఏంటి అసలు ఇది ఏమి ఇయర్ అని అడుగుతూ ఉంటాడనమాట డిజాస్టర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి. ఎందుకు సడన్‌గా అడుగుతున్నావు అని ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది. ఆ డిజాస్టర్ ఆఫ్ క్వెషన్స్ అంటూ ఉంటాడు. నాకు ఎదురు చెప్పకు జస్ట్ నేను అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ చెప్తూ ఉండు. అసలు ఇది ఏమి ఇయర్ అంటే ఇంక ఆ వ్యక్తి చెప్తూ ఉంటుంది. ఇది సోల్ ఈ ఇయర్ అని చెప్తూ ఉంటే అంటే ఇప్పుడు ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ దొరికేసింది కదా! ఇది ఏ ప్లేస్ అనడానికి. తనకి కొంచెం పవర్ వస్తుందనమాట. దాని తర్వాత ఆ ఫస్ట్ సీల్ అనేది ఓపెన్ అవుతుంది. యాక్చువల్‌గా తనని మ్యూంగ్ ఇల్సంగ్ అంటారంట. రిటనీ అంట తనొకడు. తర్వాత ఇంక తను నవ్వుతూ ఉంటాడనమాట. అంటే తన క్వెషన్స్‌కి ఆన్సర్ దొరికితే తనకు పవర్ వస్తూ ఉంటుంది కదా! అయినా నీకు తెలుసా అసలు నాకెంత హార్డ్‌గా ఉండిందో ఇంతకాలము నీకు తెలీదు కదా! నేనసలు దాదాపు 100 ఏళ్ల వరకు బతికాను. అయినా నీకు ఐడియా అన్నా ఉందా అసలు ఎలా బతికానో అసలు? అయినా నేనొక్కడినే హ్యూమన్‌గా ఉన్నాను. నన్ను వేరే ప్రపంచానికే పంపించేశారు. వేరే డైమెన్షన్ కంప్లీట్ డిఫరెంట్ అసలు ఇక్కడ ఉన్నదానికంటే. నేనక్కడ ఎప్పుడు చూసినా ఆ ఇన్సెక్ట్స్, వేర్‌వుల్వ్స్, బర్డ్స్, మాన్స్టర్స్ వీళ్ళ మధ్యలో తిరిగేవాడిని అని చెప్తూ ఉంటాడనమాట మొత్తం. సరే నేను నిన్ను ఇప్పుడు ఒక క్వెషన్ అడుగుతాను నువ్వు ఆన్సర్ చెప్పగలవా? ఇన్సెక్ట్, వుల్ఫ్, ఈ బర్డ్స్ ఈ మూడిట్లో ఏది చాలా బెస్ట్ అని అడిగితే ఆ అమ్మాయి ఏమో నాకేం తెలుసు అసలు నాకు అర్థం కావటం లేదు ఏమంటున్నావు అన్నట్లు అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ డిజాస్టర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి నవ్వుతూ ఉంటాడనమాట. ఆహా! సరే సరేలే అసలు ఆ మూడిట్లో ఏది డెలీషియస్ మీటో కనిపెట్టు ఒక్కటి చెప్పు అన్నట్లు అంటూ ఉంటే ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యి అని ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది. ఇంకా ఆ డిజాస్టర్ ఆఫ్ క్వెషన్స్ ఏమో అమ్మాయిని చంపేస్తాడనమాట. తనకి అంటే కావాల్సిన పవర్ వచ్చింది కదా నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం అన్నట్టు అమ్మాయిని చంపేస్తాడు. ఇంక అప్పుడే లేదు లేదు ఫస్ట్ ఆగు ఒక నిమిషం అని అప్పుడు సంగాన్ని చూస్తాడనమాట. సంగా ఏమో ఏంటి వీడు ఒక హ్యూమనా అని అనుకుంటూ ఉంటుంది. దోక్ష ఆశ్చర్యపోతాడు ఏంటి వీడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని అనుకుంటూ ఉంటాడనమాట. ఇప్పుడు ఆ పెనాల్టీ పీరియడ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు దాన్ని ఎవరైనా అటాక్ చేయొచ్చు అనమాట డిజాస్టర్ ఆఫ్ క్వెషన్స్‌ని. అప్పుడే ఇంకా డిజాస్టర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి సంగా దగ్గరికి వచ్చేసి నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా అని అంటూ ఉంటాడనమాట. అప్పుడే దోగ్జంగా సంగాకి చెప్తుంటాడనమాట ప్రైవేట్ ఛానల్లో. సంగా వెనక్కెళ్ళు సంగా అడ్డుకో వాడిని తప్పించుకో నువ్వు వాని దగ్గర నుంచి అన్నట్లు అంటూ ఉంటే అబ్బా అంటే దోగ్జా వచ్చేసి లేవడానికి ట్రై చేస్తే దోగ్జాకి స్ట్రెంత్ తక్కువ ఉండింటుందన్నమాట. అంటే దోగ్జాకి చాలా రక్తం వచ్చేసి ఉంటుంది. అప్పుడే సంగ అడుగుతూ ఉంటుంది అసలు నువ్వు ఎవరు అని అడుగుతూ ఉంటే ఏంటి క్యూరియస్గా ఉన్నావా చెప్పమంటావా నన్ను అని వాడు అంటాడనమాట. అంటే ఇంకా అప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట వీడే 5 డిజాస్టర్స్లో ఒకడు ఈ 5th సినారియో రావాల్సిన వాడు అందులో క్రోనోస్ని అంతం చేసిన డిజాస్టర్స్లో కూడా వీడొకడు అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. వీడి పేరే డిజాస్టర్ ఆఫ్ క్వెషన్స్. ఈ అబ్బాయి ఉన్నాడు కదా వీడే అనమాట అసలు యాంటీనస్ ఇట్లా హ్యూమన్స్ని అంతం చేద్దామని ఉంటుంది కదా పగతో అది వీడి వల్లనే అనమాట. ఎందుకంటే ఆ డిజాస్టర్స్లో ఒకడు వీడు కూడా కదా వీడు కూడా ఆ హీరోస్లో ఉండే వాళ్ళ ఫ్యామిలీస్ని అంతా అంతం చేసేసి ఉంటాడనమాట. మామూలుగా చెప్పాలంటే వీడు కూడా మామూలుగా ఎర్త్‌లో ఉండేవాడే అనమాట. కానీ వీడిని అక్కడికి పంపించింటారు కదా! కాబట్టి ఇప్పుడు వీనికి రిటర్నీ అని పేరు వచ్చింటుంది. ఎర్త్ నుంచి పోయి మళ్ళీ ఎర్త్‌కి తిరిగి వచ్చినందుకు. మామూలుగా తిన పేరు వచ్చేసి మ్యూంగిల్ సంగ్ అనమాట. సో ఇంకప్పుడు మ్యూంగిల్ సంగ్ వచ్చేసి చెప్పు నాకు ఆన్సర్ చెప్పు నీకు నా గురించి తెలుసుకోవాలని ఉందా అన్నట్టు అడుగుతూ ఉంటాడనమాట. ఆయన ఏంటి ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్‌లో కూడా నువ్వెందుకు ఇలా ఉన్నావు? అయినా నీలో అట్రాక్టివ్ థింగ్ నీ ఫేస్ ఒక్కటే అన్నట్లు ఇంక ఆ వ్యక్తి అంటూ ఉంటాడనమాట ఒకటేమైనా.
సంగ వచ్చేసి అసలు ఏంటి అని అంటూ ఉంటే అంతలోపల దోగ్జా అంటాడు, సంగ అసలు వాడు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా నువ్వు ఒక్క రెస్పాండ్ కూడా ఇవ్వకూడదు చెప్తున్నాను అని సంగ గారికి చెప్తే సంగ ఏమో దోగ్జాని చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఇంకా ఆ వ్యక్తి అడుగుతూ ఉంటాడు, అసలు ఏంటి నువ్వు అక్కడ ఎందుకు చూస్తున్నావు, నన్ను చూడాలి కదా నువ్వు, ఏంటి వాడు నీ బాయ్ ఫ్రెండా అని అంటూ ఉంటే సంగ ఉండేసి హే చేయి తీయి అంటుందన్నమాట. అలా అనడంతో తనకి సెకండ్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ దొరికేసి ఉంటుంది. అంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పనవసరంలా, ఏదో ఒక ఆన్సర్ చెప్తే చాలన్నమాట. సో ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఉంటుంది కదా డిజాస్టర్ క్వశ్చన్స్కి ఇంకా ఒక సీల్ ఓపెన్ అయిపోయి ఉంటుంది అనమాట. సెకండ్ సీల్ వచ్చేసి ఓహో అయితే మొత్తానికి తను నీ బాయ్ ఫ్రెండ్ అనమాట. సరే సరేలే, అయినా నేను వేరే డైమెన్షన్స్ వాళ్ళ ముందర ఇలా ఇంత వీక్గా ఉండాలనుకోవడం లేదు, కానీ అంతకంటే ముందు ఇంకొకటి చేయాలి మనం. అసలు నేనేమో ఇలా ఉంటే వేరే డైమెన్షన్స్లో ఇంత కష్టపడుతూ ఉంటే నీలాంటి వాళ్ళేమో ఈ ప్రపంచంలో ఇంత పీస్ఫుల్గా ఉన్నారు అని చెప్పేసి వాడు కోపంగా ఏదో ఒకటి స్కిల్ యాక్టివేట్ చేస్తాడనమాట. దాని పేరే స్మాల్ క్రిమ్సన్ ఫ్లేమ్ కెనన్ అంట. దాన్ని యాక్టివేట్ చేస్తే దాంతో వచ్చేసి దోగ్జాన్ అటాక్ చేస్తాడనమాట. ఏంటి క్రిమ్సన్ ఫ్లేమా, అసలు ఏంటి వాడు నా మీదకి ఎందుకు వదులుతున్నాడు అన్నట్టు దోగ్జాన్ అనుకుంటూ ఉంటాడు. అందులో తెలుసా ఈ క్రిమ్సన్ ఫ్లేమ్ని యూజ్ చేసి వాడు క్రోనోస్లో చాలా మందిని చంపేసి ఉంటాడనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఇది చాలా నొప్పిగా ఉంది, చాలా పెయిన్ వస్తుంది నాకు అన్నట్టు దోగ్జా అనుకుంటాడు. కానీ దోగ్జా ఆలోచించిన దానికంటే ఇది చాలా తక్కువ పెయిన్ ఉంది, ఏంటి ఇంతేనా అన్నట్టు దోగ్జా అనుకుంటాడనమాట. ఏంటి అందరూ భయపడే ఈ క్రిమ్సన్ ఫ్లేమ్కైనా ఇంత చిన్న పవరేనా అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు అనమాట. ఆశ్చర్యపోతాడు, ఏంది ఇంతేనా అన్నట్టు. ఇంకా అప్పుడే సంగ వచ్చేసి అటాక్ చేద్దామని చూస్తూ ఉంటుందా, అటాక్ చేస్తూ ఉంటుంది. ఆ ఇల్సంగ్ ఏమో ఏంటి ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నావు నువ్వు అసలు అన్నట్టు ఇంకా తప్పించుకుంటూ ఉంటాడనమాట. అసలు ఏంటి నువ్వు కూడా నాలాగనే ఒక రిటర్న్ ఇవ్వా, నువ్వు కూడా నాలాగే కష్టపడి ఇక్కడికి వచ్చావా నువ్వునా, అసలు నువ్వు ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉన్నావు, నేను ఎందుకు ఇంత వీక్ అయ్యాను అన్నట్లు మాట్లాడుతూనే ఉంటాడనమాట. అన్ని క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. దోగ్జా అనుకుంటాడు చాలా స్ట్రేంజ్గా ఉంది, ఇప్పటికే 2 సీల్స్ బ్రేక్ అయిపోయినాయి అతండి డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇప్పటికే చాలా స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. అంటే సంగ ఎంత స్ట్రాంగ్ అయినా కూడా ఈ ఫైటింగ్లో ఖచ్చితంగా ఈ డిజాస్టరే కదా గెలవాల్సింది, ఇంత ఈజీగా ఇద్దరు ఒకేలాగా ఎలా ఫైట్ చేయగలుగుతున్నారు అన్నట్టు దోగ్జా ఆశ్చర్యపోయి ఆ ఎక్స్క్లూజివ్ స్కిల్ యాక్టివేట్ చేస్తారు. క్యారెక్టర్ లిస్ట్ ఓపెన్ చేస్తారనమాట డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ది. తన పేరు మ్యూంగ్ ఇల్సంగ్ అంట. 17 ఇయర్స్ ఓల్డ్, కానీ తన ఒరిజినల్ అయితే 127 ఇయర్స్ అంట. ప్రస్తుతానికి ఇప్పుడు 17 అని ఇచ్చినారు. నెక్స్ట్ కాన్స్టలేషన్ స్పాన్సర్ వచ్చేసి మాస్ ప్రొడక్షన్ మేకర్ అంట. ఎక్స్క్లూజివ్ అట్రిబ్యూట్స్ వచ్చేసి ఎస్ఎస్ఎస్ క్లాస్ హీరో, హీరోయిక్, డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ లెజెండరీ. ఎక్స్క్లూజివ్ స్కిల్స్ వచ్చేసి ఎస్ఎస్ఎస్ గ్రేడ్ గ్రోత్ యాక్సిలరేషన్, ఇంకా గ్రేట్ స్వార్డ్మ్యాన్షిప్, క్రిమ్సన్ ఫ్లేమ్ కెనన్, ఎస్ఎస్ఎస్ స్విఫ్ట్ స్టెప్స్ అంట. సో ఇవన్నీ వచ్చేసి మంచి లెవెల్స్లోనే ఉంటాయన్నమాట, 9, 10 అలా ఉంటాయి. కానీ కరెంట్గా ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం లెవెల్ 1లో ఉంటాయంట, ఎందుకంటే అవన్నీ సీల్ చేయబడి ఉంటాయి. స్టిగ్మా వచ్చేసి సింప్లీ ఆన్సర్ ద లీడింగ్ క్వశ్చన్, ఇది వచ్చేసి 7లో ఉంటుంది. ఇంకా కరెంట్ అయితే 2నే ఉంటుంది. ఓవరాల్ స్టాట్స్ కూడా అన్నీ బాగా 99లో ఉంటాయి అనమాట, అన్నీ 99లోనే ఉంటాయి. కానీ కరెంట్కి వచ్చేసరికి అవన్నీ 55లో ఉంటాయి అనమాట, అన్నీ తగ్గించేసి ఉంటారు. సరే ఇవన్నీ ఎందుకు తగ్గించింటారంటే ఓవరాల్ సీల్ వల్ల తగ్గించేసింటారనమాట. సో ఇంకా ఓవరాల్ ఎవాల్యుయేషన్ చూస్తే దాంట్లో ఏమని ఉంటుందంటే డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాడు కదా వీడే అనమాట ఆ క్రోనోస్ని అంతం చేసేసింది. సో ఆ క్రోనోస్ అంతం చేసిన వాడే, ప్లస్ అందులో వీని స్టాట్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. కానీ ప్రస్తుతం కరెంట్ సినారియో పెనాల్టీ ఉంటుంది కదా, దానివల్ల వీని కరెంట్ సీల్స్లో ఉన్నాయంట అవి అన్నీ కరెంట్గా. సో అందుకే ఆ సీల్స్ బ్రేక్ అవ్వకోకుండా చూసుకోవాలంట. ఈ సీల్స్ బ్రేక్ అయినాయంటే తన స్టాట్స్ పెరుగుతాయంట. సరే ఆ సీల్స్ అన్నీ ఇప్పుడు రిలీజ్ అవ్వడానికి ఏంటంటే కారణము ఈ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పినారనుకో ఆ సీల్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయంట. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్సర్ చెప్పకూడదు అని ఉంటుందన్నమాట. కానీ మీరు ఎంతగా చెప్పొద్దు అనుకోని మీరు ఎంతగా సర్వైవ్ అవ్వాలనుకున్నా అది కుదరని పనులే అని కూడా ఉంటుందన్నమాట దాంట్లో. అదంతా పక్కన పెట్టి దోగ్జా చూస్తూ ఉంటాడు, ఏంటి ఒరిజినల్ నోవెల్లో ఉండేదానికంటే ఈ డిజాస్టర్ చాలా వీక్గా ఉంది అన్నట్లు అనుకుని ఏంటి బీహ్యూంగ్ ఏమన్నా చేసిందా అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట. సరేలే ఇప్పుడు నాకు అదంతా అర్థం కాలేదు, ప్లస్ మనకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, దీన్ని యూజ్ చేసుకున్నాం అన్నట్టు దోగ్జా సంగ హన్సుయింగ్ మీరిద్దరు తన్ని ఎంత ఉంటే అంతతో అటాక్ చేసేయండి, అసలు వాడిని ఖచ్చితంగా ఇప్పుడు చంపేయాలి మనము. ఇంకా ఇంకొకటి మాత్రం అస్సలు మర్చిపోకూడదు, అసలు వాడు ఏ క్వశ్చన్ అడిగినా మిమ్మల్ని మీరు ఆన్సర్ మాత్రం చేయకండి అని చెప్తాడనమాట దోగ్జా. ఇంకా దోగ్జా అనుకుంటాడు దీన్ని బట్టి చూస్తుంటే ప్రస్తుతానికి నా దగ్గర వే ఆఫ్ ది విండ్ లేకపోయినా నేను ఖచ్చితంగా గెలిచేలాగానే ఉన్నాను అన్నట్టు అనుకుని తన కాయిన్స్ అన్నిటిని ఇన్వెస్ట్ చేస్తాడనమాట. మొత్తం వెటలిటీ, ఎగిలిటీ, మ్యానా ఇవన్నీ కలిసి అన్ని 60 లెవెల్కి తీసుకొని వెళ్తాడనమాట. అంటే ఇంకా స్టాండర్డ్కి రీచ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఈ లెవెల్లో ప్రస్తుతం 60 వరకు పెంచుకోగలడు దోగ్జా. అక్కడి వరకు మొత్తం అన్ని పెంచేసుకుంటాడు. ఇంకా దాని తర్వాత దోగ్జా వచ్చేసి సాంగ్ ఆఫ్ ది స్వార్డ్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసి అటాక్ చేద్దాం అనుకుంటాడా. అది అటాక్ చేసి గాల్లో
ఇంకా అటాక్ చేద్దామని లేస్తుండగా అడ్మైరల్ ఉంటాడు కదా, ఎఫెక్ట్ ఇవ్వదనమాట. అడ్మైరల్ వచ్చేసి పవర్ని యాక్టివేట్ చేయనివ్వడనమాట, క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అసలు ఏంటి ఏంటి పవర్ అని ఆ పక్క ఆ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో ఆలోచిస్తుంటే ఇదేమో పని చేయదు. దోగ్జా షాక్ అయిపోతాడు, ఏంటి ఏం జరుగుతుంది అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. ఇంక అప్పుడే ఈ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి తన కాళ్ళతో కొట్టేస్తాడనమాట దోగ్జాని. సో ఇంకా దోగ్జాకి తను చదివింటాడు కదా నోవెల్లో, అది గుర్తొస్తుంది అనమాట. 3 ways ఆఫ్ సర్వైవల్ ఉంటుంది కదా, అది వచ్చి గుర్తొస్తుంది. ఫస్ట్ వచ్చేసి కొంతమంది ఏమో టైంని రీవైండ్ చేస్తారనమాట, కొందరేమో ఇక్కడ నుంచి వేరే గ్రహాన్ని వేరే ఆల్టర్నేట్ డైమెన్షన్కి వెళ్ళిపోతారు, కొంతమంది ఏమో చనిపోయి మళ్ళీ రీఇన్కార్డినేట్ అవుతారు అనమాట. అవి 3 ways ఆఫ్ సర్వైవల్ అనమాట. అల్టిమేట్గా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క వే ఆఫ్ సర్వైవల్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఈ రూమ్ వరల్డ్ అదంతా అడాప్ట్ చేసుకుంటూ ఉంటారంట. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇతని విషయానికి వస్తే సెకండ్ వే అనమాట. అదేంటంటే ఆల్టర్నేట్ డైమెన్షన్లోకి వెళ్ళడం. ఇతను ఇక్కడ ఉండేవాడు వేరే ఒక డైమెన్షన్లోకి వెళ్ళి అక్కడ బతికేసి అక్కడ ఉండేదంతా నాశనం చేసి మళ్ళీ ఈ డైమెన్షన్లోకి రిటర్న్గా వచ్చాడు. అందుకే అతన్ని రిటర్నీ అంటారనమాట. ఇంకా అప్పుడే అంటూ ఉంటాడనమాట, ఆ ఇల్సంగ్ ఉంటాడు కదా, అంటే ఆ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ తను అంటూ ఉంటాడనమాట, ఓ అజిషి ఇందాక ఏం చేసావు అసలు, ఇందాక నేను ఏం కారణం లేకుండా భయపడిపోయాను నువ్వు చేసిన యాక్టింగ్కి అన్నట్లు అంటూ ఉంటాడనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, చా ఏంటి అసలు వాట్ టైం డైరీ అంటే నమ్ముకున్నాను నేను అసలు ఇది పని చేస్తుందని, కానీ ఏంటి ఇది పని చేయటం లేదు అన్నట్టు దోగ్జా అనుకుంటాడనమాట. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి హన్సో యంగ్ వచ్చేసి తన అవతార్ ఎబిలిటీ యూస్ చేసి 5గా మారి ఉంటుందన్నమాట. దాంతో అటాక్ చేస్తుందన్నమాట అతన్ని. ఓ నువ్వు కూడా బాగానే ఉన్నావు, అసలు నీకు ఎన్నేళ్ళు ఏంటి, మిడిల్ స్కూలరా అన్నట్టు హన్సో యంగ్ని అడుగుతూ ఉంటాడనమాట. వాడు వచ్చేసి హన్సో యంగ్ అయితే నోరు మూసుకో అని అంటూ ఉంటుందన్నమాట. హే ఏంటి అసలు ఏంటి మీ అందరికి ఏమైంది అసలు, నేను ఏం తప్పు చేశాను అసలు, నేను ఒక రిటర్నీని, అందులో నేను ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాను, నేను ఇంత బాగా వచ్చాను ఇక్కడికి, అందులో నేను వస్తే ఏంటి మీరు ఇలా నన్ను వెల్కమ్ చేసేది అన్నట్టు అంటూ ఉంటాడనమాట. హన్సో యంగ్ ఏంటి ఇలా వాగుతున్నావు, నోరు మూసుకో నువ్వు అని అంటూ ఉంటుందా. ఇంకా అప్పుడే వచ్చేసి ఆ రిటర్నీ అంటాడనమాట. అయినా ఇది కొంచెం హార్ష్గా లేదు, నాతో ఎలా మాట్లాడుతున్నారు మీరు అసలు, హే మీరు హంటర్ అసోసియేషన్కి సంబంధించిన వాడు కదా, అయినా నేను ఫస్ట్ టైం చూస్తున్నా మిమ్మల్ని, అసలు ఇంత బాగా ఫైట్ చేస్తున్నారు, అందులో రిటర్నీ వస్తే ఇలానైనా ఫైట్ చేసేది అన్నట్లు ఆ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటూ ఉంటాడు. అప్పుడే హన్సో యంగ్ అంటుంది, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు అలాంటిది అసలు లేనే లేదు, నువ్వు అసలు ఏం చెప్తున్నావు అసలు అని అంటుంటే, ఇంకా దాన్ని బట్టి ఏంటి ఆ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ తిన ఆన్సర్ చెప్పేసింది కదా. సో ఇంకా తనకి 3rd క్వశ్చన్ 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్స్ దొరికేసి ఉంటాయి అనమాట. ఇంకా తను నవ్వుతూ ఉంటాడనమాట డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి. ఆహా నీ ఆన్సర్స్ అన్నీ చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా ఒక హంటర్ అసోసియేషన్లో ఉండేదాన్ని ఉన్నట్టే ఉన్నావే అని చెప్పి నవ్వుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పటికి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చేసరికి 5th సీల్ కూడా, అంటే ఆ రిటర్న్ ఇది 5th సీల్ కూడా రిలీజ్ అయిపోయి ఉంటుందన్నమాట. దోగ్జా అనుకుంటాడు, ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఏం చేయాలి అన్నట్లు ఆలోచిస్తూ ఉంటే అంతలోపల ఇంకా ఆ రిటర్నీ అంటూ ఉంటాడనమాట. ఇప్పుడు మంచ్కిన్ మోడ్కి స్వాగతం అన్నట్లు అంటూ ఉంటాడనమాట. అసలు నేను ఫస్ట్ ఎవరిని చంపాలి అని అతను అంటూ ఉంటే, ఇంకా ఇటుపక్క హన్సో యంగ్ ఏమో అసలు వాడికి ఏమైంది, వాడు ఏమంటున్నాడు, నేను అసలు ఆన్సరే చెప్పలేదు కదా, నేను వాడిని తిడుతూ ఉన్నాను, నేను ఆన్సర్ చెప్పలేదు అంటూ ఉంటుందన్నమాట హన్సో యంగ్. అప్పుడు దోగ్జా అంటాడు, నేను నీకు చెప్పాను కదా అసలు ఏం ఆన్సర్స్ ఇవ్వద్దన్నాను కదా, అయినా నువ్వు అసలు ఎందుకు మాట్లాడావు, నువ్వు ఆ లాస్ట్ డే చూస్తుంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి వాడికి సీల్స్ అన్నీ నువ్వే తీసేసినట్టున్నావు అన్నట్టు ఇంకా దోగ్జా అంటాడు. అయినా నువ్వు గట్టిగా ఏం చెప్పనవసరం లేదు, అసలు నువ్వు చెప్పే ఏ మాట, నువ్వు తిట్టినా నువ్వు ఏం మామూలుగా ఏం మాట్లాడినా కూడా వాడు దాన్ని ఆన్సర్ కిందకే తీసుకుంటాడు, కాబట్టి మీరు ఏం అనద్దు అన్నట్లు చెప్తూ ఉంటాడు అనమాట దోగ్జా. ఇంకా అప్పుడే హన్సో యంగ్ వచ్చేసి ఆ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్తో ఫైట్ చేస్తూ ఉంటుందన్నమాట. తను తన థ్రెడ్ని యూస్ చేస్తుందా, అసలు ఏంటిది అని ఆ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆశ్చర్యపోతాడు. ఇంకా అప్పుడే ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఇదే కదా హార్వెస్ట్ రోలు, ఇంకా థీసిస్ రిజాల్వ్, ఇది ఆర్కెన్స్ కౌవెబ్బా, ఏంటి ఇన్ని స్టిగ్మాసా, అయినా ఇవన్నీ నాకు తెలిసినంత వరకు ఇవన్నీ కాన్స్టలేషన్ ఆఫ్ ఒలింపిక్స్కి సంబంధించినవే కదా ఈ స్టిగ్మా అన్నట్లు ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అయినా అసలు ఏ ఈవెంట్ లేకోకుండా కూడా ఒక సింగిల్ ఇన్కార్నేషను ఈ స్టిగ్మాని తన మల్టిపుల్ కాన్స్టలేషన్స్ నుంచి రాబట్టుకుందంటే చాలా ఇంపాసిబుల్ అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. అంటే ఆ ఒలింపిక్స్కి సంబంధించిన అన్ని కాన్స్టలేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు తినకే స్పాన్సర్ చేస్తున్నాయి అన్నమాట సంఘాకే. అయినా ఏంటి అన్నీ కలిసి ఒకే అమ్మాయికి ఎలా స్పాన్సర్ చేస్తున్నాయని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు నాకు ఏం అర్థం కావడం లేదు, అసలు యూసంగా ఇంతవరకు ఎలా తను అసలు వేస్ ఆఫ్ సర్వైవల్లో లేను కూడా లేదు కదా, మళ్ళీ అలాంటప్పుడు ఇన్ని స్టిగ్మాస్ తనకి ఒకేసారి ఎలా వచ్చాయి అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా తను అటాక్ చేస్తూ ఉంటుంది కదా డిజాస్టర్ని. అప్పుడు ఇంకా చెప్తుంది సంఘ
వచ్చేసి దోగ్జా ఇప్పుడే అని చెప్తే ఇంక దోగ్జా వచ్చేసి అటాక్ చేస్తూ ఉంటాడనమాట ఇంగా. కానీ ఆ వ్యక్తి తప్పించుకుంటూ ఉంటాడు. లాస్ట్‌కి వాళ్ళు ఆ వెబ్ నుంచి తనని బంధిస్తారనమాట ఆ వెబ్‌లో. ఇంకప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. క్యారెక్టర్ మ్యూంగిల్స్ అని వచ్చేసి బ్లింక్‌ని యూజ్ చేసింటాడనమాట. ఆ బ్లింక్‌ని యూజ్ చేయడం వల్ల తను అక్కడి నుంచి మాయమైపోతాడు. వాడు పారిపోయాడే అని హన్ సో యంగ్ అంటూ ఉంటుంది. అప్పుడే మనం చూస్తామనమాట. సీక్రెటివ్ ప్లాటర్ ఇవన్నీ ఇంకా గమనిస్తూ ఉంటాయన్నమాట. ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ ఈ కాన్స్టిట్యూషన్స్ అన్నీ చూస్తుంటాయి. అసలు వీళ్ళు ఏం చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్‌లో అంటే ఇక్కడ అంతా సిచ్యువేషన్ చాలా డేంజరస్‌గా ఉంది కదా! సో ఏం చేస్తారని ఆ ఎక్సైటింగ్‌తో చూస్తూ ఉంటారనమాట. డోగ్జా అంటాడు, మరేం పర్వాలేదులే, మనం లాస్ట్‌కి వాడిని డ్యామేజ్ ఎలాగో చేయగలిగాం. మనం తొందరగా వాడిని కనిపెడితే చాలు, ఇంక వాడిని ఎలాగోలా ఓడించేసేయొచ్చు. ఆ సంగా నువ్వు కూడా చాలా బాగా ఫైట్ చేసావు సంగా అని అంటాడు దోగ్జా. చూస్తే సంగాని పిలుస్తున్నా సంగా పలకదనమాట. సంగా ఏమైంది సంగా అని అంటూ ఉంటాడనమాట. అప్పుడు చూస్తే ఇంకా సంగా కూడా తన చాలా ఎనర్జీని యూజ్ చేసి ఉంటుంది కదా! ఇంకా తను కూడా ఇంకా అసలు యూజింగ్ యూక్ లాగా అయిపోయి ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే హన్ సో యంగ్ అంటూ ఉంటుంది, ఏంటి ఇది డే కేర్ సెంటర్ అనుకుంటున్నావా? ఎవరు పడిపోతే వాళ్ళందరినీ నన్ను క్యారీ చేయమంటున్నావు అన్నట్లు ఇంకా హన్ సో యంగ్ అంటూ ఉంటుందన్నమాట కోపంగా. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, అది కూడా కరెక్టేలే, తను స్టిగ్మా అంతా యూజ్ చేసింది కదా, అందుకే ఇలా పడిపోయినట్టుంది. తన బాడీ మీద మొత్తం స్ట్రెయిన్ అంతా పెట్టింది, అందుకే పడిపోయి ఉంటుంది. అయినా ఆలోచిస్తే అసలు ఇన్ని మల్టిపుల్ కాన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి వచ్చిన స్టిగ్మా ఒకే ఒక ఇన్కార్నేషన్కి ఉందంటే అసలు వేస్ ఆఫ్ సర్వైవల్లో కూడా ఇలాంటిది ఎప్పుడు జరగలేదు అన్నట్టు ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట దోగ్జా. ఇంకప్పుడే ఇంకొక హన్ సో యంగ్ వచ్చేసి అంటూ ఉంటుందన్నమాట, ఆ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ వాడు ఎక్కడున్నాడో, వాడు ఎప్పుడెప్పుడు ఆన్సర్స్ దొరికితే వాడు అప్పుడప్పుడు స్ట్రాంగ్ అవుతూ ఉంటాడు కదా అంటే అవునని ఇంకా దోగ్జా అంటాడనమాట. వాడు రిటర్నీ కాబట్టి వాడు ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. మామూలుగా చెప్పాలంటే పెనాల్టీస్ వల్ల వాడు ఇప్పుడు కొంచెం వీక్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు కానీ ఆ పెనాల్టీస్ అన్నీ పోయాయంటే ఖచ్చితంగా వాడు ఓడించడం కష్టమని దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. అసలు వానికి ఎన్ని సీల్స్ ఉన్నాయని హన్ సో యంగ్ అడిగితే దోగ్జా చెప్తాడు, ఏమో ఎన్నో ఉండొచ్చు, నాకు కూడా తెలియదు కరెక్ట్గా, కానీ మనకి ఎప్పుడెప్పుడైతే ఆన్సర్స్ దొరుకుతాయో ఆ సీల్స్ అన్నీ పోతూ ఉంటాయని దోగ్జా చెప్తూ ఉంటాడు. అమ్మయ్య, ఎలాగో మనకి ఇక్కడ కొత్త సినారియోస్ ఇంకా రాలేదు, అందుకే తొందరగా నువ్వు నేను కలిసి మనకి ఎలాగైనా పట్టేసుకోవాలి, ఇంకా ఎవరైనా మనకి ఆన్సర్ చెప్పే ముందే మనం ఇదంతా చేయాలి అన్నట్లు ఇంకా దోగ్జా అంటూ ఉంటే అప్పుడే చూస్తాడనమాట. ఆ దొకైబీ వస్తుంది. అందరు ఎలా ఉన్నారేంటి, అసలు ఇది నమ్మలేకపోతున్నాను నేను కూడా, అన్ని పెనాల్టీస్ ఉన్నా కూడా మీరు అసలు ఆ డిజాస్టర్ని ముగ్గురు కలిసి ఎలాగైనా చేయగలిగారే, అదంతా పక్కన పెడితే అయినా మీరు చాలా గ్రీడీగా ఉన్నట్టు లేరు. అయినా నేను మీకు గుర్తు చేస్తున్నాను, గుర్తు పెట్టుకోండి, షేరింగ్ ఈజ్ కేరింగ్ అని అంటూ ఉంటుంది. ఇంకప్పుడే వీళ్ళిద్దరూ గమనిస్తూ ఉంటారనమాట అది ఏం చెప్తుందా అని. ఒకవైపు ఏమో ఆ మాన్స్టర్స్ ఉంటాయి కదా, ఆకాశం నుంచి కిందికి వస్తూ ఉంటాయి, అవేమో ఇంకా స్పీడ్గా రావడం స్టార్ట్ చేసి ఉంటాయి అనమాట. ఇంకా దొకైబీ అంటూ ఉంటుంది, ఈ సోల్లో ఉన్న ఇన్కార్నేషన్ అందరూ వినండి, నేను మీకు చెప్పడానికి నాకు ఎలాగ ఉన్నా ఖచ్చితంగా చెప్పాల్సిందే కాబట్టి చెప్తున్నాను. మీకు ఒక అన్ఫార్చునేట్ న్యూస్ ఉంది. కొంతమంది స్టూపిడ్గా ఎలా పడితే అలా చేసినందువలన, కొంతమంది చేయాల్సిన పనులు చేయాల్సిన విధంగా చేయకపోవడం వలన మీకు ఒక డిజాస్టర్ అనేది మేలుకోయింది. అది గాంగ్లాంగ్ డిస్టిక్లో ఉంది, తొందరగానే అది బయటకు వచ్చేసింది అని చెప్తూ ఉంటుందన్నమాట. గమనిస్తుంటే మీలో కొంతమంది అయితే ఇక్కడ ఈ గాంగ్లాంగ్ స్టేషన్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కదా, సరే మీరు పోతారంటే పోండి, కానీ మీరు పోయారంటే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్లో రిగ్రెట్ అవుతారు మీ డెసిషన్ని. ఈ డిజాస్టర్ వచ్చేసి మీ అందరికి ఒక ఆపర్చునిటీ లాంటిది కాబట్టి అందరూ వినండి. ఇంతసేపు మీరు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు కదా, కాయిన్స్ కావాలి అనేసి. సో ఇప్పుడు మీకు ఈ రోజున మీకు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాను అన్నట్లు చెప్తుందనమాట. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఎవరెవరో ఏంటేంటో చేస్తున్నారు, మీ దగ్గర నుంచి అన్ని కాయిన్స్ తీసేసుకుంటున్నారు. మీరు బాగా గమనిస్తే ఇప్పటివరకు మీకు ఫ్రెండ్స్గా ఉండే వాళ్ళే ఇప్పుడు చూస్తుంటే మీకు ఎనిమీస్ లాగా తయారయ్యారు. మీ దగ్గర ఉండే కాయిన్స్ అన్ని కావాలనుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు ఆకాశంలో ఉండే నక్షత్రాలే చెప్తున్నాయి, మీరు తను చెప్పినట్టు నటించినారంటే మీకు 100 కాయిన్స్ ఇస్తామంటుంటే మీరు అలా చేస్తున్నారు అన్నట్లు అంటుంటే కాన్స్టిట్యూషన్స్ ఏమో నవ్వుతూ ఉంటాయన్నమాట. ఇంకప్పుడే ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, అసలు వీడు మాట్లాడుతున్న ప్రకారం చూస్తుంటే అసలు వీడు మామూలు దొకైబీ కాదు, వీడు ఖచ్చితంగా ఒక లో గ్రేడ్ దొకైబీ అయ్యే పరిస్థితి లేదు, ఇంకా వీడి ఆర్డినరీ ఛానల్ కూడా అయ్యి ఉండదు. ఇంకా అప్పుడే మళ్ళీ దొకైబీ అంటూ ఉంటుందన్నమాట, మీరందరూ ఎలా ఫీల్ అవుతున్నారో నాకు బాగా అర్థమైంది. ఇంకా అసలు ఈ వరల్డ్ అనేది రూన్ అయిపోతుంది అని నాకు అర్థం అవ్వగానే నాకు ఎలా కావాలంటే అలా నేను బతకచ్చు అన్న ఆ థాట్ వచ్చేసి మీలో ఉండిండొచ్చు కొంతమందికి. ఇంకా దొకైబీ అలా ఇక్కడ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ గురించి ఇంకా పెద్ద స్పీచ్ ఇస్తూ ఉంటుందంట. అదంతా పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమో అంత అవసరం లేదు దాని గురించి చెప్పాలంటే, అది మామూలుగా చెప్తూ ఉంటుందన్నమాట. మీలో కొంతమంది చూసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మామూలు వాళ్ళు ఉన్నారు, అలా అంతా మీకు లక్కును ఉండాలి అదంతా చెప్తూ ఉంటుందన్నమాట. అదంతా వింటూ ఇంకా దోగ్జా అనుకుంటాడనమాట, హే ఆగు, వీడు కొంప తీసి వీడు కానీ దోగ్గా కాదు కదా అని దోగ్జా అనుకుంటాడు.
ఎందుకంటే దోక్ష ముందుగానే అనుకుంటా ఇది చాలా స్ట్రేంజ్‌గా ఉంది అని. ఎందుకంటే ఒక ఇంటర్మీడియేట్ దొకాయి ఉంది కదా! ఆ దొకాయి ప్లేస్‌లోకి ఒక నార్మల్ లెస్సర్ దొకాయి పీస్‌ని ఎందుకు పెడతారబ్బా అనుకున్నాడు. కానీ చూస్తే ఇందుకనమాట. అంటే ఈ దొకాయి చాలా మేజర్ ఛానెల్‌నే ఇక్కడికి తీసుకొనొచ్చి ఉంటుందనమాట. ఈ దొగ్గకనేది. సో, అందుకే ఇలా జరిగింటుందని దోక్ష అనుకుంటూ ఉంటాడు. ఇంక అప్పుడే అదేం చేస్తుందంటే ఒక స్క్రీన్‌ని ఓపెన్ చేసి వాళ్ళకి చూపిస్తుంది. మీరందరూ చూస్తున్నారు గదా! ఇక్కడే ఏదో మీకు కావాల్సిన ఎస్ఎస్ఎస్ గ్రేట్ ట్రెజర్ ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు. వీడిని ఎవరు పట్టుకుంటే వాళ్ళకే మీకే మంచిది. వాడి పేరు మ్యూంగిల్ సంగ్. ఇంగా వచ్చేసి తను చాలా లక్కీ అసలు తన స్టార్ స్ట్రీమ్ వల్ల ఎన్నుకోబడ్డాడు వేరే వాళ్ళ నుంచి. ఇంగా మీరు కూడా చూడండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఒక్కసారన్నా కావాలనుకుంటున్నారు కదా! ఒకవేళ మీరు గానీ ఇంకో వరల్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యి, మీకు చాలా స్ట్రెంగ్త్ వచ్చి, మీకు ఇంకా చాలా అంటే మంచివి గర్ల్ ఫ్రెండ్స్ ఇవన్నీ కావాలి అనుకుంటే, మీకు ఇదే చాలా మంచి ఛాన్స్. మీరు ఈ డిజాస్టర్‌ని పట్టుకున్నారే అనుకోండి, మీకు అవన్నీ మీ సొంతం అయితాయి. అసలు ఈ డిజాస్టర్‌ని ఎలా పట్టుకోవాలి అని మీరు అడగొచ్చు. అసలు దానికి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. వాటి పవర్స్ అన్నీ ఉంటాయి కదా! మేము సీల్ చేసేసాం. వాడు ముందు చాలా స్ట్రాంగ్‌గా ఉండేవాడు. కానీ వాడి పవర్స్ అన్నీ మేము సీల్ చేసినందువలన ఇప్పుడు వాడు మరీ అంత స్ట్రాంగ్‌గా ఏం లేడు. కాబట్టి వాడి అడ్వాంటేజెస్ తక్కువ, మీకు ఎక్కువ ఉన్నాయి. మీరు దాన్ని ఈజీగా పట్టుకోవచ్చు అన్నట్లు ఇంక చెప్తూ ఉంటుందన్నమాట ఆ దొకైబీ. దోగ్జా అనుకుంటాడు, వీడు అందరూ మామూలుగా అందరికీ చెప్పారనుకో ఈ డిజాస్టర్ చాలా పెద్దది ఇదంతా చెప్తే అందరూ భయపడతారని చెప్పేసి అంతా కవరింగ్ చేసేసి డిజాస్టర్ అని చెప్పుకోకుండా ట్రెజర్ స్ట్రోవ్ అని చెప్తారనమాట. అంటే అందరూ ఏమనుకుంటారు, వాడిని హంట్ చేస్తే మనకి ట్రెజర్ వస్తుంది అనుకుని మన దగ్గరికి వెళ్తారు. చూస్తే అది కాదు సిచ్యువేషన్. మన దగ్గరికి ఎంతమంది ఎక్కువ వెళ్తే వాళ్ళకి అంటే అన్ని సీల్స్ వాడు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ వీళ్ళు ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి అన్ని సీల్స్ మనకి తొలగిపోతే డిజాస్టర్ అనేది ఇంకా పవర్ఫుల్ అవుతుందన్నమాట. సో ఈ ప్లాన్ దోగ్జాకి అర్థమైపోయి ఉంటుంది. అప్పుడే చూస్తాం సబ్ సినారియో హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని వస్తుందన్నమాట. సబ్ సినారియో వచ్చేసి అప్డేట్ అయి ఉంటుందన్నమాట. దాంట్లో ఏముంటుందంటే ఎస్ఎస్ఎస్ గ్రేడ్ హంట్ అంట. ఇంకా డిఫికల్టీ లెవెల్ బీ నుంచి ఎంతవరకైనా ఉండొచ్చు. అదంతా పక్కన పెడితే మీకు ప్రస్తుతం వచ్చేసి క్లియరింగ్ కండిషన్స్ వచ్చేసి ఆ హీరో ఉంటాడు కదా మ్యూంగిల్ సంగ్‌ని వాడిని ఎలిమినేట్ చేసేయాలంట. టైం లిమిట్ ఏమి ఉండదు. కానీ నిజంగా అది చేయగలిగితే 50,000 కాయిన్లు ఇస్తారంట. ప్లస్ దాంతోపాటు ఒకటి ఎస్ఎస్ఎస్ గ్రేడ్ ఐటమ్ ఇస్తారంట ర్యాండమ్‌గా. ఇంకా ఫెయిల్ అయినారంటే ఈ సోల్ మొత్తం నాశనం అయిపోతుందంట. సో అది ప్రస్తుతానికి సిచ్యువేషన్. అప్పుడు ఈ మనుషులందరూ చూస్తారనమాట. వీళ్ళు ఆ ఇన్కార్నేషన్స్ వాడిని చూస్తారా డిజాస్టర్ని చూసేసి అక్కడున్నాడు వాడే కదా వేరే వాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటూ ఉంటే ఇంకా డిజాస్టర్ అంటాడు అనమాట. అవును నేనే వచ్చింది అని అంటూ ఉంటాడు. అందరూ చూశాడు కదా వాడిని పట్టుకుంటే మనకి చాలా వస్తాయి అన్నట్లు ఇంకా అందరూ వీనిపైకి అటాక్ వస్తూ ఉంటారు. మీ దగ్గర చాలా థింగ్సే ఉన్నట్టున్నాయి, చాలా ఫన్గానే ఉన్నట్టుంది అని డిజాస్టర్ అంటే వాళ్ళు అందరూ వాడిని చంపేయండి అని వీని మీదకి వస్తూ ఉంటారు. సరే మీరందరూ నా నుంచి జెలస్గా ఉన్నారు కదా, నా బదులు నేను మిమ్మల్ని పంపించేయమంటారా అక్కడ అన్నట్లు ఆ డిజాస్టర్ అడిగితే ఆగు అసలు ఏం చెప్తున్నావు నువ్వు, అసలు మేము అక్కడికి వెళ్ళొచ్చా నువ్వు చెప్తున్నట్లే అంటే అవును మీరు వెళ్ళొచ్చు అని ఆ డిజాస్టర్ చెప్తూ ఉంటాడనమాట. కానీ మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా అన్నట్ల డిజాస్టర్ అడిగితే అవును మేము ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నాం, ఎక్కడికైనా పర్వాలేదు, ఇక్కడికంటే బాగుంటే వెళ్తాము అన్నట్లు వాళ్ళు అంటూ ఉంటారనమాట. సో వీళ్ళు ఇలా ఆన్సర్స్ ఇస్తూ ఉంటారనమాట దాన్ని అడుగుతూ ఉంటే. ఇప్పటికీ ఆల్రెడీ 9th సీల్ కూడా ఓపెన్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇంక అప్పుడే ఇంకా డిజాస్టర్ అంటుంది, సరే అయితే నేను మిమ్మల్ని పంపిస్తాను కానీ ఇక్కడికంటే అక్కడ అంత బాగుండదు, ఏమోలే మీరు అడిగారు కదా పంపిస్తాను అని అంటూ ఉంటాడు. అలా వాళ్ళు ఇంకా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తూనే ఉంటే 14th సీల్ కూడా ఓపెన్ అవుతుందన్నమాట. కానీ మీకు ముందే చెప్తున్నాను ఆ వరల్డ్ కూడా నా వల్లనే మొత్తం రూన్ అయిపోయింది, దీనికంటే దారుణంగా రూన్ అయిపోయింది అన్నట్లు ఇంకా ఆ డిజాస్టర్ చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు ఇంకా డిజాస్టర్ వచ్చేసి క్రిమ్సన్ ఫ్లేమ్ కెనాన్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేస్తాడనమాట. ఇప్పుడైతే అది స్ట్రాంగ్ అయిపోయి ఉంటుంది. ముందు దోగ్జా మీద యూజ్ చేసినప్పుడు కంటే ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయిపోయి ఉంటుంది అనమాట. మొత్తం అంతా ఫ్లేమ్స్ అన్నీ ఉంటాయి వాళ్ళు ఉండే చోట. దోగ్జా ఎలాగో తప్పించుకుంటాడనమాట. ఇంకప్పుడే ఇంకా హన్సో ఇంకా ఆ ఫ్లేమ్ని చూసి అంటూ ఉంటుంది, అసలు ఆ ఫ్లేమ్ని మనం ఎలా ఓడించగలం, అసలు ఇప్పుడు వాడిని ఓడించడం సాధ్యమేనా అన్నట్లు అంటూ ఉంటుంది. ఇంకా ఆ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి అంటూ ఉంటాడు, ఎవరైనా నాతో పాటు ఆ వరల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారా, నేను ఇక్కడ ఉండిపోతాను, హ్యాండ్ రేస్ చేయండి ఎవరన్నా ఉంటే పంపిస్తాను అన్నట్లు అంటూ ఉంటాడనమాట. ఈవైపు దోగ్జా చేసి అంటూ ఉంటాడు, ఖచ్చితంగా నేను తనని ఎదిరించగలను కానీ దానికంటే ముందు తనని నువ్వు హంట్ చేయాలి, హంట్ చేస్తే మనకి రివార్డ్ వస్తుంది అన్నట్టు దోగ్జా అంటూ ఉంటాడనమాట. ఏం మాట్లాడుతున్నావు, అసలు తొందరగా రీట్రీట్ అవ్వు, ఇలా మనం వాడిని హంట్ చేసే ప్రయత్నం చేయడమే అసలు అసాధ్యం అన్నట్లు హన్సింగ్ అంటూ ఉంటుందన్నమాట. హన్సింగ్ మళ్ళీ అంటూ ఉంటుంది, అసలు ఇంతవరకు నువ్వు అసలు నీ స్కిల్స్తో యూస్ చేస్తాను ఆపలేవనుకున్నావు కానీ ఇప్పుడు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నావు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అంతలోపల ఆ డిజాస్టర్ వచ్చేసి వస్తుందన్నమాట. చూస్తుంటే మీరు ఇక్కడే ఉన్నట్టున్నారు, నువ్వే కదా హంటర్స్ అసోసియేషన్లో ఉండేదానివి అని ఇంకా డిజాస్టర్ అంటూ ఉంటుంది.
హే నేను నిన్నే చూడాలనుకుంటున్నాను అయినా అసలు నా గ్రాండ్ డెబ్యూట్ మీ వల్లనే నాశనం అయిపోయింది అని ఇంకా అంటూ ఉంటాడనమాట ఆ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి. సో ఇంకా ఆ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి చాలా బలవంతంగా తయారైపోతాడు. ఇంకా నెక్స్ట్ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్తో దోగ్జా హన్సోయింగ్ ఎలా ఫైట్ చేస్తారో చూడాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.